2 నెలలు మేము ఇచ్చిన హామీలని మేము చేయాలనుకున్న సంక్షేమ నువ్వు చేసిన 2.5 లక్షల అప్పులు కూలిపోయిన కాళేశ్వరం అంటున్నారు. చేతగాని దద్దమ్మలు ఎన్నో అంటారు అన్న. అట్లాంటి ఇంకో పెద్దది అన్నారు తెలుసు అన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చెప్పండి దీంతో. మేము చెప్పాము ఏదైనా ఉంటే మీరే చెప్పారు. గాంధీ గారు పోయి రికమెండ్ చేయండి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎటువంటి ఏ స్థాయిలో ఎటువంటి పోస్ట్ లేకుండా 100,000 కోట్లు సంపాదించిన నాయకుడు రేవంత్ రెడ్డి గారా. 100,000 కోట్లు సంపాదించి ఆయనకు అన్ని లిస్టులు తెలుసు. అంటే ఇప్పుడు ఒకటన్నా ఎలిగేషన్ వేయడం చాలా ఈజీ. నేను అంటుంది ఏంటంటే మీరు ఒక ఎలిగేషన్ వేస్తున్నప్పుడు ఏ విధంగా దాన్ని మీరు ధృవీకరించాలనుకుంటున్నారు? ఆయనే చెప్తారు అన్న పార్టీని. మీకు పదవి మీద వ్యామోహం ఉందా లేదా? సరే అది కాదు, ఇప్పుడు మీకు పదవి మీద వ్యామోహం ఉందా లేదా? నాకు ఇప్పుడు ఇచ్చిన పార్టీ కోసం పనిచేస్తామని టికెట్ మీరు ఆశిస్తున్నారా లేదా అన్న? మా పార్టీ మీరు ఆస్పైర్ చేస్తున్నారా లేదా అన్న? ఓపెన్ చెప్పండి. డెఫినెట్లీ చదివినోడు పాస్ కావాలనుకుంటాడు కదా. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఒక పొలిటికల్ లీడర్కి డిసిప్లిన్ అనేది ఎంత ఇంపార్టెంట్? మీ దృష్టిలో డిసిప్లిన్ అంటే ఎంత ఇంపార్టెంట్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు డిసిప్లిన్ తప్పారా లేదా మీ 2 months జర్నీలో? డిసిప్లిన్ నేను ఎప్పుడు తప్పలేదు. మీరు సోషల్ మీడియాలో తొండల రెడ్డి అనుకుంటా పోస్టర్లు వేసుకొని తిరిగారు. సరే అదన్నా ఓకే, ఆయన పేగులు అని అన్నారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఆయన దిష్టి బొమ్మకి ఒరిజినల్ పేగులు వేసేసుకొని మరి దాన్ని ఊరేగించుకొని దాన్ని ఇది చేస్తున్నారు కదన్నా. ఇట్లాంటివి యాంటీ డిసిప్లినరీగా మీకు అనిపించవా? ఆయన అన్నదే ఇష్టం కదన్నా. ఏం చేశారు? పేగులు మెడలు వేస్తా అన్నాడు. ఆయనకి వేసిన పేగులు. బీఆర్ఎస్ పార్టీ అంటే మా ఇల్లు దేవాలయం. నాకు కేసీఆర్ గారు అంటే జాతిపిత. కేటీఆర్ గారు, రామన్న, హరీష్ రావు గారు, ఈజ్ లైక్ ఏ వారియర్, బీఆర్ఎస్ వారియర్. నారికపూడి గాంధీ. అరిక్కెపూడి గాంధీ దొంగ ఆన్ రికార్డు చెప్తున్నారు. ఆన్ రికార్డ్ దొంగ గాంధీ. మీ చంద్రనగర్ ఎస్ కార్పొరేట్ నవతారెడ్డి గారు మా అక్క. బీఆర్ఎస్ పార్టీ సైనికుడుగా తేలింగపల్లి ప్రజలకి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? మనం బారాల్ బాధ్యత బీఆర్ఎస్ కి పనిచేద్దాం. ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళ కన్నా ఈ దొంగలు వీటి నుంచి మోసం చేసిపోయి మేము ఆ పార్టీలో వాళ్ళు ఈ పార్టీలో వీళ్ళకైతే అసలు నమ్మకూరి. మనం వాళ్ళకి మన తడాకేందో చూపిద్దాం. కేసీఆర్ దమ్ము ధైర్యం చూపిద్దాం. మన బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం. జై తెలంగాణ. అన్న నమస్తే. నమస్తే అన్న. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ అన్ఫిల్టర్డ్ బై కిరణ్. అన్న నమస్తే. నమస్తే అన్న. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ అన్ఫిల్టర్డ్ బై కిరణ్. సో నా ఫస్ట్ డౌట్ అన్న, 2 నెలల క్రితం ఫర్ ఎగ్జాంపుల్ December 2025లో ఒక సాధారణ వ్యక్తికి ఉన్న పుట్ట నరేందర్ యాదవ్ ఇప్పుడు 2 నెలలు తిరిగేసరికి ఒక బీఆర్ఎస్ పార్టీలో యువ కెరటంగా ఎలా ఎదిగాడు? అన్నా నేను ఒక సామాన్య బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నా. యువ కిరీటం అని పబ్లిక్ ఇచ్చారు నాకు ఆ పేరు. నేను సామాన్య కార్యకర్తగా ఒక కేసీఆర్ అభిమానిలా ముందుకు వెళ్తున్నాను. ఈ యువ కిరీటం వాట్ ఎవర్ ఆల్ దోస్ ఆర్ లైక్ బై ప్రొడక్ట్స్. సో మీరు కేసీఆర్ భక్తుడిని, కేసీఆర్ కి పనిచేస్తుంది. నథింగ్ మోర్. సో అంటే మీరు తెచ్చుకుంటున్న బిరుదేం కాదు, పబ్లిక్ ఇస్తున్న బిరుదు. పబ్లిక్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు అనేది మీ ఉద్దేశం అన్న? ఇప్పుడు చాలా మంది వర్క్ చేస్తారు, మేబీ పొలిటికల్ లీడర్స్ ఉంటారు, చాలా మంది వర్క్ చేస్తారు. నా వే ఆఫ్ అప్రోచ్ వాళ్ళకి నచ్చుతుందో, నా వే ఆఫ్ డీలింగ్ వాళ్ళకి నచ్చుతుందో ఏమో కానీ పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్. ఓకే, పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్ అండ్ దే టైటిలింగ్ ఇట్ ఇన్ దట్ వే. ఓకే, నథింగ్ మోర్. అంతే అంటారు. అంతే. సో ఈ యువ కెరటం బీఆర్ఎస్ పార్టీ సైన్యానికి ఎలా బలాన్ని ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? నేను బలం నా ఒక్కడిది కాదన్నా, కొన్ని లక్షల మంది తయారున్న అలాగా, కొన్ని లక్షల మంది ఫ్రస్ట్రేటెడ్ యూత్. ఇప్పుడున్న రూలింగ్ పార్టీ చేసే పనులకి కార్యక్రమాలకి పీపుల్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. దే ఆర్ రెడీ అండ్ లైక్ దిస్ కెన్ బికమ్ అనదర్ తెలంగాణ మూవ్మెంట్. అంత ఫ్రస్ట్రేషన్ ఉంది యూత్ లో. అంత ఫ్రస్ట్రేషన్ ఉన్నారా? అంత ఫ్రస్ట్రేషన్ ఉంది. ఎవరి మీద ఫ్రస్ట్రేషన్? గవర్నమెంట్ మీద. ఆ లెవెల్లో అంటే తెలంగాణ ఉద్యమం లాంటిది మళ్ళీ వచ్చే లెవెల్లో ఫ్రస్ట్రేషన్ ఉంది. ఓకే, ఫ్రస్ట్రేషన్ ఉంది సీరియస్లీ. ఆ ఫ్రస్ట్రేషన్ వల్లే నాలాంటి కార్యకర్తలకి ఆధారం వస్తుంది. ఓకే, అదేదో నరేందర్ యాదవ్ స్పెషాలిటీ కాదు. పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ది బెస్ట్ లీడర్షిప్. మెయిన్లీ మా ఏరియాలో, మా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు. పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ది లీడర్ అండ్ దే ఆర్ సీయింగ్ దట్ లీడర్ ఇన్ మీ. నాలో ఒక నాయకుడిని చూస్తున్నారు. ఓకే, సో మీలాంటి యువ కిరీటం బీఆర్ఎస్ పార్టీ సైన్యంలోకి వచ్చినాక ఏ విధంగా కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ తిరిగి వస్తుంది అనేది మీరు అనుకుంటున్నారు? నాలాంటి లక్షల మంది రెడీ ఉన్నారు. లక్షల మంది రెడీ ఉన్నారు. ఇంతకుముందు అదే వాడా నేను. లైక్ మీరు చూస్తుండండి, వీళ్ళకి డిపాజిట్లు తక్కువ. మాలాంటి వాళ్ళు ఎంతమంది బయటికి రెడీ ఉన్నారు. నా ప్రయత్నం ఒకటే. నేను వర్క్ చేసేదానికి, పార్టీ మాకు ఇస్తున్న ఆదరణకి, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న దానికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నాలాంటి యువ కెరటాలు, నాలాంటి నరేందర్ యాదవ్లు ఊరుతాడు. అంతే అంటారు. అది చూస్తున్నారా? ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా? ఎక్స్పీరియన్స్. టీఆర్ఎస్ అనే పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఇదేమి కాంగ్రెస్ పార్టీ లాగా వాళ్ళు సీనియరు, వీళ్ళు జూనియరు, వీళ్ళకి ఛాన్స్ ఇస్తా, వీళ్ళకి ఛాన్స్ అట్లా ఉండదు. మా బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటిదంటే సొంత కూతుర్నే బయటికి పంపించిన పార్టీ.
క్రమశిక్షణ లేదు. బయటికి పంపించింది ఆవిడ వెళ్ళిపోయారా? ఆవిడ వెళ్ళిపోయింది. సారీ, లైక్ ఆబ్వియస్లీ తను సస్పెండ్ చేశారు. షీ హాస్ బీన్ సస్పెండెడ్ బట్ ఏ ఫ్రమ్ విషయం ఏదైతే సస్పెండ్ అయిందో, అంటే ఏ విషయం మీద సస్పెండ్ అయిందని మీరు అనుకుంటున్నారమ్మా? షీ వాస్ డూయింగ్ యాంటీ పార్టీ, దానివల్ల పార్టీకి యాంటీగా మాట్లాడారు. దానివల్ల అంటారు. దానివల్ల సొంత కూతుర్నే స్పేర్ చేయలేదు. అండ్ మా పార్టీలో ఎలా అంటే ఎవరు ఉండాలి ఎవరు ఉండొద్దు, ఇప్పుడు వేరే పార్టీలు ఐ డోంట్ వాంట్ టేక్ ది నేమ్స్ ఆఫ్ ది పార్టీస్, కానీ అక్కడ రికమెండేషన్లు నడుస్తాయి. మా పార్టీలో సర్వేలు నడుస్తాయి, గ్రౌండ్ రిపోర్ట్ నడుస్తుంది. ఓకే, నువ్వు ఎన్ని రోజులు సపోర్ట్ చేసినావు, ఏం చేసినావు, దట్ ఈస్ ఇర్రిలవెంట్. నువ్వు పబ్లిక్ లో ఉన్నావా లేవా, పార్టీకి నిబద్ధతగా చేస్తున్నావా లేదా, దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ విల్ మ్యాటర్. డబల్ స్టాండర్డ్స్ మా దగ్గర నడువు. సో ఒక రియల్ లీడర్ అనేది మేమంతా కేసీఆర్ సార్ స్కూల్ స్టూడెంట్స్. ఓకే అంతే అన్న, ఒక సింపుల్ మాట, వై పాలిటిక్స్? పొట్ట నరేంద్ర యాదవ్ గారు వై పాలిటిక్స్? నా సేవ చేద్దామని ఫిక్స్ అయిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి. సి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎ డాక్టర్, ఎంబీబీఎస్ చేయండి, కెన్ దే గో అండ్ సర్వ్ మెడిసిన్స్ ఎవరికైనా ఇవ్వగలుగుతారా? ఒక ఆపరేషన్ చేయగలరు? చేయలేరు కదా. సేవ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలి. దట్ ప్లాట్ఫామ్ ఇస్ పాలిటిక్స్. ఓకే, అథారిటీ, వీ కెన్ బీట్ అథారిటీ ఆర్ బీట్ అ స్కోప్ ఆఫ్ క్వాలిఫికేషన్ అండి. క్వాలిఫికేషన్ స్కోప్ పెరుగుతుంది. వెన్ యూఆర్ ఇన్ పాలిటిక్స్ స్కోప్ పెరుగుతుంది, లైక్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను వచ్చి 2 months అయినా కూడా లైక్ దే ఆర్ మెనీ పీపుల్ కమింగ్ టు మీ, మెనీ కాల్స్ కమింగ్ టు మీ, దే ఆర్ మెనీ లైక్ ఎంతో మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫ్లష్ ఇన్ అవుతున్నారు, అన్న ఈ ప్రాబ్లం ఉంది, అన్న ఈ ప్రాబ్లం ఉంది, ఎవ్రీథింగ్ లైక్ దాట్. ఒక స్కూల్ పేరు చెప్పాను కానీ రీసెంట్ గా, వెరీ రీసెంట్, ఓకే, జస్ట్ 3 days బ్యాక్ ఒక 4th class స్టూడెంట్, ఆ స్కూల్ ఫీజు 1,95,000, పేరెంట్స్ 1,50,000 కట్టారంట. 45,000 కట్టలేదని ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఆ పిల్లోని ఎగ్జామ్ రాయలేదు ఒకరోజు. నా నోటీస్కి వచ్చింది, ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది. ఇట్ వాస్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్. ఐ జస్ట్ మేడ్ ఎ కాల్ టు దెమ్ అండ్ ఐ సెడ్ ఐఎమ్ దిస్ అండ్ దిస్ అండ్ స్పోక్ దెమ్ ఇన్ ఎ పొలైట్ వే అండ్ ఆస్క్ దెమ్, అమ్మ మేడం ఇది కరెక్టా, మీరు చేసింది కరెక్టా? ఆ చిన్న పిల్లోడికి 4th class పిల్లోడు, వాడు 10th కానీ వాడు ఓ 40 ఏళ్ళు వచ్చినా కూడా వాడి మైండ్లో ఉంటుంది, మా డాడీ వాళ్ళు ఫీజు కట్టలేదు కాబట్టి నన్ను ఒకసారి ఎగ్జామ్ రాయలేదని ఒక మైండ్లో ఉంటుంది. అది కరెక్టేనా, మీరు చేసింది కరెక్టేనా, ఒకసారి మీ మేనేజ్మెంట్తో మాట్లాడండి, మీరు చేసింది రాంగ్ అని చెప్పి ఐ డిస్కనెక్ట్ ది కాల్. 10 minutes తర్వాత ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ డైరెక్ట్లీ, సార్ మీ గురించి నేను చూసాం చాలా, లైక్ నేను మీ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్ని చూశాను, లైక్ నా నోటీస్కి తెలియదు ఇది, దిస్ ఈస్ ఎ మిస్టేక్ ఆఫ్ దిస్ థింగ్, యాజ్ ఏ టోకెన్ ఆఫ్ అపాలజీ ఐఎమ్ ఈవెన్ వేవింగ్ ఆఫ్ దట్. ఆ 45,000 ఫీజుని వేవ్ ఆఫ్ చేశారు. ఓకే, వే ఆఫ్ చేసి పిల్లడు మళ్ళీ ఎగ్జామ్ పెడతాను. అది ఎలా అవ్వగలిగింది? ఓన్లీ బికాస్ ఐఎమ్ ఇన్ పాలిటిక్స్. దట్ ది రీజన్ వై ఐఎమ్ ఇన్ పాలిటిక్స్. ఇప్పుడు మీరు I just said one small example. ఓకే, ఇది ఒక పొలిటీషియన్ గా సాధ్యం తప్ప ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్ టు పాలిటిక్స్ దిస్ నాట్ పాసిబుల్. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ అఫీషియల్ పద్ధతి ఇలా లేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇలాంటి పద్ధతి మారిందా? నా మీకు ఎగ్జామ్ మంచి క్వశ్చన్ అడిగి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో డాడీ స్ట్రిక్ట్ అనుకో, ఇంట్లో కొడుకులందరూ లైన్లు ఉంటారుగా, ఉంటారు. ఇంటి పెద్ద స్ట్రిక్ట్ ఉండాలి, ఇంటి పెద్దనే ఇక ఎందుకన్న మాటలు. సో మీరు చెప్పేది అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ విల్ బి డిస్టర్బ్. అల్టిమేట్లీ పైన గవర్నెన్స్ లెవెల్ డిసిప్లిన్ లేదు, మిస్ అయింది అంటారు. డిసిప్లిన్ మిస్ అయింది, కంట్రోల్ మిస్ అయింది, దేర్ ఇస్ నో కంట్రోల్. అండ్ ఐ రీసెంట్ గా ఒకటి చూసిన, సీఎం స్థాయిలో మాట్లాడేంత నాకు లేదు, కానీ స్టిల్ వీ హ్యావ్ టు టాక్. ఎందుకంటే ఒక సీఎం అయి ఉండి రైతు బంధు వచ్చింది, వాళ్ళని పేరు పెట్టి రైతు బంధు వచ్చిందో రాలేదో మాకు తెలియదు, నేనేదో పంపించిన అందరికి వచ్చిందో రాలేదు. ఏంది ఆ స్టేట్మెంట్? ఆ స్టేట్మెంట్ రిలవెంట్. అసలు సీఎం అయిన చెప్తారా అంటే రైతు బంధు వచ్చిందో రాలేదో అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నేను పంపించిన కానీ అందరు చెందిందో లేదో నాకు తెలియదు అన్నాడు స్టేట్మెంట్. అది రిలవెంటా? ఒక సీఎం అయిన వాళ్ళు చెప్పొచ్చా? మళ్ళీ వీటి గురించి మేము మాట్లాడితే ఏమంటారు, స్థాయి పెద్ద, స్థాయి చిన్న, వీళ్ళన్నీ కాంగ్రెస్ రాజకీయాలన్నీ నోరు మూపించే రాజకీయాలు తప్ప గవర్నెన్స్ చేయడం, ఒక పట్టు, నథింగ్. ఏమన్నా గుంపు మేస్త్రి రాజ్యం అంటారు. అరే గుంపు మేస్త్రి కరెక్టే, నువ్వు చెప్పిన లాజిక్ కరెక్టే, కానీ నువ్వు గుంపు మేస్త్రి అయి ఉండి మిగతా వాళ్ళందరూ ది బెస్ట్ మేస్త్రిని తీసుకొచ్చి పెట్టాలి. ది బెస్ట్ మేస్త్రిని నువ్వు అపాయింట్ చేస్తే వర్క్స్ అన్ని కరెక్ట్ అవుతాయి. నువ్వు అంతా మేస్త్రి పనే రాని వాళ్ళని తీసుకొచ్చి అపాయింట్ చేస్తే ఇట్లనే ఉంటది. ఇప్పుడు కేసీఆర్ సార్ ఉండే అన్న ఒక దగ్గర ఇంట్లో కూర్చొని చేసిండు, జస్ట్ వి యాక్సెప్ట్. కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లో కూర్చున్నారో, ప్రగతి భవన్ లో కూర్చున్నారో, ఏం కూర్చున్నారో, ఎవ్రీథింగ్ వేర్ ఇన్ ప్లేస్, ఎవ్రీ వన్ వేర్ హ్యాపీ ఇన్ హిస్ గవర్నెన్స్. డిడ్ పీపుల్ ఆస్క్ ఫర్ రైతు బంధు? పబ్లిక్ అడిగారా? హీ గేవ్ ఇట్. ఇట్స్ హిస్ బ్రెయిన్ చైల్డ్.
మళ్ళీ డిడ్ పబ్లిక్ ఆస్క్ అబౌట్ డిమాండ్ అబౌట్ దళిత బంధు? నో, ఇట్ వాజ్ హిస్ బ్రెయిన్ చైల్డ్. ఇప్పుడు మన ఏరియాలో అన్న మీకు నాకున్న అవగాహన మీకు చెప్పాలంటే దళిత బంధు అన్నది ఎంతో కామెంట్ చేసిరు అప్పుడు ఫస్ట్ బిఫోర్ ఎలక్షన్స్. కాంగ్రెస్ వల్ల కన్ఫ్యూజన్ రాజకీయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా. హౌ దే కన్ఫ్యూజ్ దళిత బంధు 10 లక్షలు వాళ్ళకి ఎందుకు, బీసీలు ఏం తప్పు చేసిర్రు, ఇద్దరికి ఎందుకు, మిగతా వాళ్ళు ఏం తప్పు చేసిర్రు, రైట్? అంతే కదా. ఇప్పుడు వాళ్ళు కూడా మేనిఫెస్టోలు పెట్టి 12 లక్షలు ఇస్తాను, ఎంతమందికి ఇచ్చారు అడగండి, ఎంతమందికి ఇచ్చిరని. ఇవన్నీ వదిలేనా, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, గాంధీ గారు, రైట్? హీ మేడ్ దళిత బంధు లిస్ట్ ఇన్ Seriligampally. Okay. He was the chairman of that committee. Okay. And our corporators who changed the party, they were members of the committee. Okay. వాళ్ళ కమిటీలో మెంబర్స్ ఉండే. సో వాళ్ళు అప్రూవ్ చేసిన లిస్టే. దే సెడ్, వాళ్ళు ఏమన్నారు, మేము డెవలప్మెంట్ కోసం వెళ్ళాం. ఓకే ఫైన్, వి యాక్సెప్ట్. 2 years అయిపోయింది, మీరు అప్రూవ్ చేసిన లిస్టు దళిత బంధు ఎంతమందికి ఇచ్చారో చెప్పండి. దానం నాగేందర్ గారిని వెళ్ళి పెట్టి పబ్లిక్ గా ఆన్ రికార్డెడ్ లైన్ లో ఆవిడ అడిగింది ఏంటంటే, మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్ అని అన్నారు దానం నాగేందర్ గారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను అఫిడవిట్ లో ఏదైతే పార్టీలో ఉన్నానని చెప్పి పోటీ చేశానో అదే నేను ఇప్పటికీ ఉన్నానని అన్నారు. మొన్న 3 days కింద మేము టిఆర్ఎస్ కార్యకర్తలము, ఒక మాజీ కార్పొరేటర్, నేను వెళ్ళి మా మున్సిపల్ ఆఫీస్ లో, డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ లో, పైన గాంధీ గారు ఉన్నారు, మేము కింద ఉన్నాము, మమ్మల్ని రానిలేదు పైకి. అంతెందుకు, ఆయన టీఆర్ఎస్ లో ఉంటే నేను ఒక 2 months కింద జాయిన్ అయినా కదా, 2000 మంది తెలంగాణ భవన్ లో జాయిన్ అయినా. తెలంగాణ భవన్ లో జాయిన్ అయినప్పుడు నేను రావాలిగా, అవును, వెల్కమ్ చేయాలిగా, అవును, చేసిండా? మరి మీరు వెళ్ళి కలిసారా? మీ గౌరవ ఎమ్మెల్యే కదా, మీ నియోజకవర్గం ఎమ్మెల్యేనా, మీరు వెళ్ళి కలిసారా? మమ్మల్ని దగ్గర రానిస్తారా? ఆయన రాయడంటే మమ్మల్ని ఇక్కడ నుంచి ఎత్తుకోపోతారు జీప్లల్లో, మమ్మల్ని దగ్గర రానిస్తారా? ఆ యాక్సెస్ కూడా లేదు మీకు? ఆ యాక్సెస్ కూడా లేదు. ఒక చిన్న మాట అన్న, మొన్న ఉమెన్స్ డే ప్రోగ్రామ్ జరిగినప్పుడు కేటీఆర్ గారు వచ్చారని, పెద్ద ఎత్తున సభలు నిర్వహించారు, చాలా మంచి ప్రోగ్రామ్స్ చేశారు, జరిగింది. మరి వచ్చారా అన్న, ఎమ్మెల్యే గారు వచ్చారా? ఎందుకు వస్తాడన్న, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా మన ఎలక్షన్స్ లా, ఏదో బోధన ఇక్కడ ఇచ్చారు. ఈ విధంగా ఆయన 100% కాంగ్రెస్ లో ఉన్నారనేది కాంగ్రెస్ మీ నమ్మకం? ఈ కాంగ్రెస్ రాజకీయాలతో ప్రజలు విరక్తి చెందుతారు. ఆ విరక్తి నుంచి పుట్టిన నాయకుడే నా కొట్టా నరేందర్ యాదవ్. ఇది గుర్తుపెట్టుకున్నారు. ఆ విరక్తి, ఆ కోపం, ఆ ద్వేషం నుంచి పుట్టిన నాయకుడే పొట్టా నరేందర్ యాదవ్. సరే, ఈ విరక్తి నుంచి మీరు పుట్టారు, కాంగ్రెస్ మీద ఎవర్షన్తో మీరు వచ్చారు, పొలిటీషియన్ అవుదాం అనుకున్నారు. పబ్లిక్ కి అసలు ఈ సిస్టమ్, ఇప్పుడు మీరేన్నారు కదా, ఈ కరప్ట్ సిస్టమ్ ని మార్చాలి, మా కేసీఆర్ సార్ కి బలం అవ్వాలి, మా రామన్నకు బలం అవ్వాలి, మా హరీష్ అన్నకు బలం కావడానికి వచ్చిన. సో నేను అడుగుతుంది అదే, బీజేపీ కూడా ఉంది, ఇంకో వేరే పార్టీస్ కూడా ఉండొచ్చు, వై ఓన్లీ బీఆర్ఎస్? బీజేపీ ఏమన్నా అనుకోండి అన్న, ఒక మతతత్వ పార్టీ నా ప్రకారం, నా వ్యూలో. మా ఇంట్లో నా డ్రైవర్ ఒక ముస్లిం. హీఈస్ వర్కింగ్ విత్ మీ మా ఫ్యామిలీతో కాదు, విత్ మీ హీఈస్ వర్కింగ్ ఫ్రమ్ 8 years. మా మధ్యలో గ్యాపులు తెస్తున్నారు ఆలోచన తీరులు. బీజేపీ అంటే మతతత్వ పార్టీ అని ఐ డోంట్ వాంట్ టు టాక్. అందుకనే మీరు బీజేపీలో చేరుకొని బీఆర్ఎస్ లోకి వచ్చారు, లేదా బీఆర్ఎస్ మీద మీకు ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా అన్న? బీఆర్ఎస్ అంటే ఫ్రమ్ మై 10th class 2001 లో ఐ వాజ్ ఇన్ మై 10th. అప్పటి నుంచి ఐ బీన్ క్లీన్ అబ్జర్వర్ ఆఫ్ పాలిటిక్స్. మా ఫ్యామిలీ కొంచెం పొలిటికల్ ఫ్యామిలీ. ఆ టైంలో మా డాడీ కాంగ్రెస్ లో ఉన్నారు, కానీ ఐ బీన్ క్లీన్ అబ్జర్వర్ అండ్ ఐ వాజ్ ఫ్యాన్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఫర్ కేసీఆర్ సిన్స్ 2001. I was 15. సో ఆ చిన్న ఏజ్ లోనే మీకు బీఆర్ఎస్ మీద ఒక ఇంట్రెస్ట్, కేసీఆర్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, కేసీఆర్ మీద, వాళ్ళ ఆలోచన విధానం మీద. దెన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ అబౌట్ ఇట్. ఏంది ఇంత అన్యాయం జరిగిందా వాటర్ లో, శ్రీశైలం డ్యామ్ లో మనకి ఇంత అలొకేషన్ ఉంది. ఐ యూస్ టు ఆర్గ్యూ యాజ్ ఇంటర్ స్టూడెంట్ అండ్ 10th student. మాకు అలొకేషన్ ఇంత ఉంది, మమ్మల్ని వాటర్ వాడుకొని ఇవ్వట్లే, మొత్తం ఆంధ్రాకి డైవర్ట్ అవుతున్నాయి వాటర్ అంటే. అప్పుడు మా ఫ్రెండ్స్ ఆర్గ్యూ చేసేవాళ్ళు కొందరు. ఎలా అంటే, మీకు వాటర్ నిలుపుకునే ప్లేస్ కిందికి వెళ్ళిపోతాయి, అప్పుడు సబ్జెక్ట్ చెప్తా, కిందికి వెళ్ళిపోతాయి, మీకు పండదు, ఏవో చెప్పేటోళ్ళు. నేను అప్పుడు ఒకటే ఆ టైంలో నేను మా ఫ్రెండ్స్ కి ఆర్గ్యుమెంట్ ఇచ్చాను, ఫ్రెండ్ వాళ్ళ మదర్ కి ఆర్గ్యుమెంట్ ఇచ్చాను. ఆంటీ, ఇప్పుడు మేము ఇద్దరం మీ పిల్లలు అనుకోండి, ఆయన బాగా చదువుతాడు, నేను చదివా, 2 పిల్లలు నేను చదివా. ఇప్పుడు అన్నకి ట్యూషన్ అవసరం లే, నాకు చదువు ఎక్కదని నన్ను ట్యూషన్ పంపిస్తావు కదా. అవును, పంపిస్తారు కదా పేరెంట్. దాన్ని దీనికి ఎట్లా లింక్ చేస్తున్నారు అంటే, ఇక్కడ అగ్రికల్చర్ సరిగ్గా లేదంటే వాటర్ కోసం ఇన్వెస్ట్ చేయాలి, డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. తెలంగాణలో వాటర్ కోసం, ఆంధ్రాలో వాటర్ కోసం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ. సో తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, కానీ ఇన్వెస్ట్ చేయట్లేదు. బికాస్ తెలంగాణ ఎమ్మెల్యేస్ ఆర్ ఓన్లీ 109. అండ్ ఆ టైంలోనే వాదించేవాడిని నేను. ఇది
107 109 అంటే ఇక్కడ రీజన్ నుంచి వచ్చిన రిప్రజెంటేషన్ రావట్లేదు, ఈ బిల్స్ పాస్ అవ్వట్లేదు, డబ్బులు అలౌడ్ కావట్లేదు, ఆ టైంలో వాదించుకున్నాను. సో ఐడియాలజీ మీకు నచ్చి సేమ్ అదే ఐడియాలజీ కేసీఆర్ కూడా ఫోర్కాస్ట్ చేశారు కాబట్టి. సో ఇప్పుడు ఎందుకు వచ్చారు నా పాలిటిక్స్ లో? చెప్పా కదా, టు సర్వ్ ది పబ్లిక్. అండ్ ఐ గాట్ ఇప్పుడే ఎందుకంటున్నా, ఇన్ని రోజుల నుంచి అంది ఇప్పుడు ఎందుకు? గవర్నమెంట్ వచ్చి చాలా 2 years అయిపోయింది, 2 years దాటింది. 2 years లో రాని నరేందర్ యాదవ్ ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు అంటున్నా నేను. ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు అన్నది చాలా మంచి రైట్ క్వశ్చన్ అడిగారు. థింగ్ ఏంటంటే అంటే ఎలక్షన్ లో వస్తున్నాయని దీన్ని చేద్దామని వస్తున్నారా? మీకు కూడా చెప్తా వినండి. ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది అడిగారు, దీన్ని నేను క్లియర్ ఆన్సర్ చెప్తున్నా. ఇప్పుడే ఎందుకు వచ్చాడు నరేందర్ అని. నరేందర్ కి ఎప్పుడు ఆ క్వశ్చన్ చేయొచ్చు తెలుసా మీరు? ఇఫ్ నరేందర్ వాజ్ ఇన్ టీడీపీ పార్టీ ఆర్ ఇఫ్ నరేందర్ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, ఇఫ్ నరేందర్ వాజ్ ఇన్ బీజేపీ అండ్ ఐఎమ్ స్విచ్చింగ్ మై పార్టీ, అండ్ ఇఫ్ ఐఎమ్ స్విచ్చింగ్ మై పార్టీ, నా పార్టీ మారుతుంటే మీరు అడగొచ్చు ఇప్పుడు ఎందుకు వచ్చినావు బీఆర్ఎస్ కి టికెట్ కోసం వచ్చినావు అని. నేను రాజకీయంలోకి కొత్తగా వచ్చిన, నాకెందుకు అప్లై అవుతుంది నా క్వశ్చన్. సో నేను ఏమంటున్నానంటన్నా, మీరు ఫ్రస్ట్రేషన్ వచ్చి పాలిటిక్స్ లోకి వచ్చాను అంటున్నారు కదా, చూసి విరక్తి పుట్టి అసలు గవర్నమెంట్స్ కి అగేన్స్ట్కి వెళ్ళాలా, వాళ్ళ పోరాడుతూ ప్రజలకి మీరు అండగా నిలబడాలని వచ్చాను అంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 years అవుతుంది, మీ ఫ్రస్ట్రేషన్ 2 years నుంచి ఉంది. 2 years నుంచి రాకుండా ఈ మూమెంట్ లోనే మీరు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడానికి కారణం ఏంటి అంటున్నా? అన్న కేసీఆర్ గారు మెయిన్లీ మా కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ గారు టికెట్ ఇచ్చి నిధులు ఇచ్చి దగ్గరుండి నేర్పించి తయారు చేసిన నాయకులు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. ఓకే, వెళ్ళిపోవడమే కాకుండా పార్టీని రివర్స్ లో విమర్శిస్తారు. ఏమని? మీకు క్యాడర్ లేదు, మీకు జనాలు లేరు. కారు షెడ్ కి అన్నారు కదా, కారు షెడ్ కి అన్నారు, ఏమో అన్నారు. కారు షెడ్ లా ఏలాడి తీసుకుపోయారు. నేను ఫిక్స్ అయింది ఈ రోజు తెలుసా అన్న, రాజకీయాలు రావాలని. జూబ్లీహిల్స్ బైపోల్స్ లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఏ రోజైతే కార్ని ఆ జాక్ పెట్టి లేపిరి చూడన్నా, ఆ రోజు తిరిగిందన్న మైండ్ నాది. ఆ రోజే ఫిక్స్ అన్న. నాలాంటి కార్యకర్తలు బయటికి రాకపోవడమే పార్టీకి నెగిటివ్ అవుతుంది. మా లాంటి వాళ్ళు వస్తే ఎట్లుంటుందో చూపించడానికి నేను రాజకీయాలకు వచ్చాను. సో మీకు వాళ్ళ మీద మా లాంటి వాళ్ళు వస్తే ఎట్లుంటుందో అదే శాంపుల్ ఈ 2 నెలలు. ఇంతకుముందు అడిగారు కదా 2 నెలలు కరెక్ట్ క్వశ్చన్ పోస్ట్ చేసిన, అదే శాంపుల్ ఇస్తున్నా. మా లాంటి వాళ్ళు బయటకు వస్తే ఏమవుతుందో చూపిస్తాం. సో ఈ 2 నెలలుగా మీరు చేసిన ఒక రెవల్యూషన్ అంటారు. 2 నెలలుగా మీరు చేసిన ఒక రెవల్యూషన్ సేవనే, బట్ అది ఒక రెవల్యూషన్ లాగా కనబడుతుంది బయటకు అంటున్నా. పోతే అది దయవేచ్చ మా కేసీఆర్ పేరు అంత, నథింగ్ మోర్. అన్న మీరు పార్టీలోకి ఏ రోజు జాయిన్ అయ్యారన్న? డేట్ గుర్తుందా? జాయిన్ 8 లైఫ్ లో ఎప్పుడు మర్చిపోను, నా పుట్టినరోజు మర్చిపోను, పార్టీలో జాయిన్ అయింది మర్చిపోను. January 8 కి జాయిన్ అయ్యారు, తెలంగాణ భవన్ లో జాయిన్ అయ్యారు. ఎంతమందిని తీసుకొని ర్యాలీ తీసుకెళ్లారు? 2000 మందితో ర్యాలీ తీసుకున్నా. లోకల్ అంతా పాదయాత్ర చేసిన, బైక్ ర్యాలీ చేసిన, బైక్ ర్యాలీతో వెళ్ళిన, బైక్ అండ్ కార్ ర్యాలీతో 2000 మందిని తీసుకొని బైక్లు కార్లు వేసుకొని ఇక్కడ నుంచి తెలంగాణ శేర్లింగంపల్లి నుంచి యూ కెన్ సీ మై విజువల్స్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు దాన్ని డబ్బు ఖర్చు అంటారు కదా, ఇక హోర్డింగ్లు, జెండాలు, పగిడీలు వాటన్నిటి కాదన్నా. సో డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్ళారు. సో అట్లా డబ్బు షో ఆఫ్ చేస్తేనే పబ్లిక్ లో రికగ్నిషన్ వస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే అధిష్టానం మిమ్మల్ని గుర్తుపెడుతుంది అనుకుంటున్నారా? దట్ షో ఆఫ్ కాదన్నా, షోయింగ్ మై స్ట్రెంత్. నేను పార్టీకి ఏం చేయగలుగుతా, పార్టీకి నేను ఏమే యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు కంపెనీ జాయిన్ అవుతారా, నువ్వు ఒక సాఫ్ట్వేర్ జాబ్ జాయిన్ అయినా అనుకో, ఇప్పుడు నువ్వే సరే రిపోర్టర్ జాయిన్ అయినావు, నువ్వు ఎట్లా ఇంటర్వ్యూ చేస్తానో చూపించకపోతే నువ్వు ఎట్లా ఇంటర్వ్యూ చేస్తావు చూపిస్తా షో ఆఫ్ అవుతుందా? అది ఒక రాజకీయ నాయకుడు ఇంతమంది జాయిన్ షో ఆఫ్? ఇది నా ఒపీనియన్ కాదన్నా. మీకు అర్థమయ్యేటట్టు మిమ్మల్ని విమర్శించే వాళ్ళు, మీకు అర్థమయ్యేటట్టు మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉండొచ్చు కదా, బయట కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు విమర్శించే వాళ్ళు ఏమంటున్నారంటే అనొచ్చు కూడా ఏంటంటే, అరే జాయినింగ్ కి ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఇట్లాంటిది చేయలే, బీఆర్ఎస్ పార్టీ హిస్టరీలో ఈ మధ్య కాలంలో ఏ జాయినింగ్ కూడా ఇంత గొప్ప జరగలే, ఈయన ఏం షో ఆఫ్ చేసుకుని 2000 మందిని తీసుకుపోతున్నాడు అని అంటున్నారు కదా. అనేటోళ్ళు ఎట్లా అంటారు, దాని గురించి విమర్శించేటోళ్ళు ఏం చేసినా విమర్శించేటోడు అని తుమ్మిండు అనుకో స్మెల్లగా, ఈడేంద్రా ఆడపిల్లలే దుమ్ముతున్నాడు, ముక్కు చెయ్యడం పెట్టుకోండి ఇట్లా తుమ్మిరు అనుకో, చిన్నకి సంస్కారం లేదా, తుమ్మింది అంటారు. గట్టిగా సౌండ్ వచ్చినట్టు తుమ్మింది అనుకో, అది న్యాచురాలిటీ అన్న. వాడి న్యాచురాలిటీకి వచ్చింది అనుకో విమర్శలు ఎట్లా వస్తాయి అన్న. అవును, ఏం చేసినా వస్తాయి. సో మీకైనా ఖర్చు ఓన్లీ బ్యానర్లకి, హోర్డింగ్లకు తప్ప మీ వెనుకొచ్చిన జనాలకు కానీ, జనాలు ట్రాన్స్పోర్ట్ అయితే పెట్టాలి కదా వాళ్ళకి. ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు మీకోసం వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అయితే లీడర్ తత్వం కాదు. అవేం ఖర్చులు ఉంటాయి, పబ్లిసిటీ, హోర్డింగ్లు, వాటి ఖర్చులు అయితే. మీ వెనక వచ్చిన జనము, ఆ బలగము మీ రియల్ స్ట్రెంతే, మీ రియల్ ఫాలోవర్స్. నా శేరిలింగంపల్లి గ్రామ బలం, మా శేరిలింగంపల్లి బలం. మీకు ఇంకోటి చెప్పాలి, మీరు అడిగిన క్వశ్చన్ నాకు ఇంత బలం ఎట్లా వచ్చింది చెప్పాలా. శేరిలింగంపల్లి విలేజ్, శేరిలింగంపల్లి మండల్, శేరిలింగంపల్లి సర్కిల్, శేరిలింగంపల్లి కాన్స్టిట్యున్సీ,
మా డాడీ తర్వాత స్టేరిలింగంపల్లి విలేజ్ నుంచి లీడర్ లేడు తెలుసా? సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లీడర్ లేడు. మా డాడీ తర్వాత స్టేరిలింగంపల్లి నుంచి ఒక లీడర్ బయటికి రాలేదు. నాలో మా ఊరి జనం, మా మండల జనాలు, నాలో నాయకుడిని రిప్లేస్మెంట్ చూసారు కాబట్టి కదిలింది ఆ జనం. నాకు పర్సనల్ గా ఒక బ్రాండింగ్ కూడా ఉంది మా ఊర్లో. నేను ఒక 12 years బ్యాక్ నా ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉండే, 1.5 కోటి నష్టపోయి రోడ్డు మీదకి వచ్చినోడిని మళ్ళీ ఈ స్థాయికి మళ్ళీ ఎదిగా. ఓకే. సో ఫర్ మెనీ పీపుల్ ఐఎమ్ ఆల్సో ఇన్స్పిరేషన్. నా కథ ఒక ఇన్స్పిరేషన్ ఓకే ఫర్ మెనీ పీపుల్. ఐ వాస్ దేర్ ఇన్ పబ్లిక్ గుడ్ బుక్స్. ఐ డన్ మెనీ దిస్ థింగ్స్. నా దగ్గర సాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరు హెల్ప్ చేశాను నాకు తెలిసినంత వరకు. పూజలు చేశా. ఐ వాజ్ యాక్టివ్ ఇన్ పబ్లిక్ యాక్టివిటీస్ అండ్ ఎవ్రీథింగ్. అన్ని యాడ్ అయ్యాయి. వెన్ ఐ డిక్లేర్డ్ ఐ వాంట్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, మా డాడీ బలగం అంతా రియాక్టివేటెడ్ అని వచ్చి మీకు జాయిన్ రియాక్టివేటెడ్. ఓకే. కేసీఆర్ గారి పుట్టినరోజు అయినప్పుడు మీరు చాలా పెద్ద ఈవెంట్ చేశారని విన్నాను. అవునన్నా. ఏం చేశారన్నా? ఒక 4,000 members కి అన్నదానం చేసామన్నా. ఓకే. అన్నదానం చేస్తాం ఈవినింగ్ టైంలో. వంటలు చేసి అన్నదానం చేసి, అది ఆ అన్నదానం చేయడానికి కూడా ఈ గాంధీకి చూపించడానికి, ఆ ప్రోగ్రామ్ చేయడానికి కూడా గాంధీకి చూపించడానికి ఉన్న మళ్ళీ టీం క్యాడర్ ఉంది. మా క్యాడర్ చూపించడానికే చేశారు. ఓకే. అంతేగాని క్యాడర్ నువ్వు పోతే మా క్యాడర్ మాకుందని చూపించడానికి చేశారు. స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేసి కేసీఆర్ సార్ బలం ఏందో చూపించారు. స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేసినట్టున్నారు కదా. చెప్పా, చూడండి మా బలగం చూడండి అన్న. లేరన్నావు కదా, చూడండి అన్న. తప్పేముంది? అదే సో మీ ఇంటెన్షన్ అదే అంత. ఓకే. అండ్ నిన్న కూడా ఈవెన్ ఎస్టర్డే ఐ మేడ్ ఇది చాకల్ చెరువుది ఇది చూపించారు. ఈ మొత్తం చాకల్ చెరువు చూపించా. అక్కడ వంటవార్పు కార్యక్రమం చేశా. దాన్ని కూడా ఇట్ కేమ్ ఫ్రమ్ మై థాట్. అరే టీవీ ఓపెన్ చేస్తే డప్పు కొట్టుకుంటారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. చెరువు చెరువు మళ్ళీ నా ఊరి చెరువు ఏమైంది భయ్? మీకు అనిపిస్తలే? నా ఊరి చెరువు ఏమైంది మీకు అనిపిస్తలే? చెరువుకి ఏమైంది అసలు? అరే ఏందన్నా నువ్వు ఒకసారి చూడు, ఎప్పుడన్నా రిజల్ట్ చూపిస్తా నీకు కావాలంటే. మొత్తం గుర్రెపు డెక్క, వాసన, దోమలు, ఘోరమన్న. మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే ఎమ్మెల్యే ఉండే, ఇదే కార్పొరేటర్ ఉండే అప్పుడు కూడా. అవును. అప్పుడేమో రెగ్యులర్ గా క్లీనింగ్లు అయ్యాయి. అవును. ఇప్పుడు ఎందుకు అయితే లేవు? స్ట్రైట్ క్వశ్చన్ కదా. అవును. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతారు? మీకు చేతన అయితే లేదు అంటే అప్పుడు ఎందుకు అయింది పని? గవర్నెన్స్ మంచిగా ఉండే. ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు? ఇప్పుడు గవర్నెన్స్ బాగాలేదు. 2 years నుంచి అవ్వట్లేదు. ఇప్పుడేదో హడావిడి 2 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఇప్పుడేదో హడావిడి అవి రోడ్లు వర్క్ చేస్తారు. అయినా వాళ్ళకి ఒక చిన్న సెన్స్ అర్థమవుతుంది అన్న కాంగ్రెస్ వాళ్ళు. జిహెచ్ఎంసీలో వీళ్ళకి వచ్చే డబ్బులతోని, వీళ్ళకి వచ్చే taxes తోని రోడ్ వర్క్స్, శానిటరీ అన్ని ఈజీగా చేయొచ్చు. మీ కాంగ్రెస్ వాళ్ళు నిజంగా పనిచేస్తున్నారంటే మీరు ప్రకటించిన 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసి చూపించండి. ఇప్పుడు అమలు కావట్లేదు అంటారు. ఏడైతున్నానా ఇంప్లిమెంట్ చేసి చూపించండి. అరే ఇప్పటికైనా గవర్నమెంట్ లోకి వచ్చాము, ఇంకా టైం ఉంది కదా, టర్మ్ ఉంది కదా, అమలు చేస్తామంటున్నారు కదా. 2 సంవత్సరాలు వచ్చినాక పిల్లడు కూడా అంబాడతాడన్నా. లేచి ఉరకపోయినా దానికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులే. మొత్తం అప్పులలో ముంచి మా చేతులు ఏమి అయిపోతే మేము ఇచ్చిన హామీలని మేము చేయాలనుకున్న సంక్షేమం 2 లక్షల అప్పులు బీఆర్ఎస్ 4 లక్షల కోట్లు ఏమో చేసింది అంటారుగా మీరు. 4 లక్షల కోట్ల వాళ్ళు అంటారు మీరు అంటారు కదా 4 లక్షల కోట్లేమో. మా సార్ ఒక 4 లక్షల కోట్లు అప్పు చేసి ఉంటే మీరు చెప్పినట్టు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు కదా, గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నారు. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిరు. అవును. మిషన్ భగీరథ చేసిరు. దళిత బంధించారు. కూలిపోయిన కాళేశ్వరం అంటున్నారు. చేతగాని దద్దమ్మలు ఎన్నో అంటారు అన్న. డోంట్ టాక్ అబౌట్ దట్ డాన్స్. అట్లాంటి ఇంకో పెద్దది అన్నారు తెలుసు అన్న వాళ్ళు. అసలు వాళ్ళకి నేను ఇద్దా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో చెప్పండి. దీంతో ఒక మంచి కేసు మాకు మేము చెప్పాము, ఏదంటే మీరే చెప్తా. కాంగ్రెస్ కార్యకర్తలారా సీఎం గారు మా గాంధీ గారు పోయి రికమెండ్ చేయండి. ఒక పెద్ద కేసు మీరు రేవంత్ రెడ్డి చెప్పింది ఏందో తెలుసా? గుప్త నిధులు మర్చిపోయారా? గుప్త నిధులు తీసిరంట. మా కేసీఆర్ సారు ప్రగతి భవన్ నుంచి, మీకు స్టేట్మెంట్ గుర్తుంది అది? రేవంత్ రెడ్డి సార్ స్టేట్మెంట్. ప్రగతి భవన్ నుంచి సెక్రటేరియట్ కి స్వరంగ మార్గం వేసి రాత్రిపూట కేసీఆర్ సార్ వచ్చి గుప్త నిధులు పట్టుకుని పోతున్నట. ఈయన ప్రెస్ నోట్ ఇచ్చిండు, మీడియాకి చెప్పిండు, దగ్గర రాణిస్లే అన్నాడు. ఇది ఎలక్షన్ ముందా ఎలక్షన్ తర్వాత? ఎలక్షన్ ముందు ప్రగతి భవన్ కట్టేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చెప్పిన స్టేట్మెంట్ దాన్ని ఇప్పుడు చేయమనండి. ఇవన్నీ పిచ్చి పిచ్చి కేసులు ఎందుకు? నువ్వు ఇచ్చిన స్టేట్మెంటే కదా, నువ్వు చేసిన ఆరోపణే కదా. అదేముంటది భూగర్భ శాఖన గనుల శాఖ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పిలువు నువ్వు ఎంత ఈజీగా దొరికిపోతావు. నువ్వు చెప్పింది రైట్ అయితే ఆ నిధులు గవర్నమెంట్ కి పనికొస్తాయంటారా? పట్టుకరామను
ఏమన్నా ఆ గుప్త రోజులు ఎంతసేపు అరగంటలో ఈజీ పట్టుకుంటది కదా. అవును. 10,000 సంవత్సరాల దాన్నే ఇట్ విల్ ఐడెంటిఫై ప్రూఫ్స్. స్వరంగంతో ఐడెంటిఫై చేయదా? అవును. ఐడెంటిఫై చేపి కేసే మేము సపోర్ట్ చేస్తాం దా. నోటికి వచ్చింది వాగడం, నోటికి వచ్చింది చేయడం. ఇప్పుడు ఎలా కేసుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక పబ్లిక్ లో ఒక కాంట్రవర్సీ గురించి అడుగుతున్నాను. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అని అంటున్నారు, దాని మీద మీ కమెంట్ ఏంటి? ఆయన అది విజిలెన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది, సీఎం కి ఎట్లా వర్తిస్తుంది అన్న? ఇంకోటి కేసు అయితే సీఎం గారి మీద పెట్టారు కదా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎటువంటి ఏ స్థాయిలో ఎటువంటి పోస్ట్ లేకుండా 100,000 కోట్లు సంపాదించిన నాయకుడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు 100,000 కోట్లు సంపాదించింది. ఆయనకు అన్ని లిస్టులు తెలుసు. అంటే ఇప్పుడు ఎలిగేషన్ వేయడం చాలా ఈజీ. నేను అంటుంది ఏంటంటే, మీరు ఒక ఎలిగేషన్ చేస్తున్నప్పుడు ఏ విధంగా దాన్ని మీరు ధృవీకరించాలనుకుంటున్నారు? ఆయనే చెప్తారు కన్నా, పార్టీ అపోజిషన్ పార్టీని నేను గెలిపించినా, నేను డబ్బులు ఇన్వెస్ట్ చేసినా, నేను లేకపోతే పార్టీ లేదని చెప్పేసి ఏం పొజిషన్ తీసుకున్నాగా. డబ్బులు ఇన్వెస్ట్ చేశాను అన్నారు ఆయన. ఇక అదే ఇండైరెక్ట్ అదే అర్థము. అన్నారా అంటే అదే అర్థము. రాజకీయంలో అన్నారా అంటే ఎట్లా చెప్తామని ప్రూఫ్లు ఎట్లా ఇస్తాం? నేను పార్టీ నేను చేసినా, నేను ఫండ్ చేసినా, ఇది చేసినా, వాళ్ళు ఆయన అనకపోయినా వెనకాల ఎన్నిసార్లు స్టేట్మెంట్లు లేదు. నేను ఆ సర్వీస్ నమ్ముకుంటా, నా ప్రజలకు పనిచేస్తా, వాళ్ళ మనస్సాక్షికి నేను నచ్చితే ఓటేస్తా, లేకపోతే వేయరు. అండ్ ఫర్ మీ సర్వీస్ ఈజ్ పాలిటిక్స్ అండ్ పదవి అన్నది బై ప్రోడక్ట్. మేబీ అందరూ పాలిటిక్స్ లోకి దీనికోసం వస్తారేమో. దేనికోసం? పదవిల కోసం. నేను పదవిల కోసం వచ్చినండి కాదు. నా ప్రకారం నా ఐడియాలజీ ప్రకారం a person is declared as a successful politician on his death day. Okay. చనిపోయిన రోజు ఎంతమంది నీతో నడుస్తారో అది డిసైడ్ చేస్తారు నువ్వు సక్సెస్ఫుల్ పర్సనా, సక్సెస్ఫుల్ పొలిటీషియనా, ఫెయిల్యూర్ పొలిటీషియన్. సో ఇప్పుడు మీకు పదవి మీద వ్యామోహం లేదా? నేను ఈ స్టేట్మెంట్ నేను ఈ స్టేట్మెంట్ ఐ హావ్ సీన్ మై డాడ్. నేను నా లైఫ్ లో మా ఫాదర్ వేయడం చూడలే. నాకు బాగా గుర్తు 2007 డిసెంబర్ 28th 29th డేట్ ఉంటుంది. నెక్స్ట్ డే వాజ్ మై యూఎస్ వీసా డేట్. మా ఫాదర్ సడన్ గా బండి మీద వచ్చి ఏడ్చుకుంటూ వచ్చేసి, అరే నీకు వీసాకి డబ్బులే, అదే చెన్నై పోతున్నావు కదా, డబ్బులు ఎంత కావాలని ఏడ్చుకుంటూ ఎంతో ఇచ్చే డబ్బులు ఇచ్చేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. మమ్మీ నన్ను ఏంది మమ్మీ అని పీజీఆర్ చనిపోయాడు. మా డాడీ బాస్. ఫస్ట్ టైం సాహిబ్. దాని తర్వాత నేను చెన్నై వెళ్ళినా కూడా చెన్నై టీవీలో చూసా ఎంతోమంది జనాలు. దెన్ ఐ ఫెల్ట్, అరే ఇద్దిరా బతకంటే. జీవితం అంటే రాజకీయ నాయకుడు అంటే పి జనార్దన్ రెడ్డి గారికి పదవి లేదా? పదవి నేనేమన్నాను, పదవి వచ్చి ఆ పదవిలో ఆయన ఎంత మంచి సర్వీస్ చేశారు అనేది ఇష్టపడ్డారు. పదవి వస్తుంది రాదన్నా, ఆయన పదవి లేదని కాదు. ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన క్యాండిడేట్ ని ఒక ఎమ్మెల్యే లాగా ఉంచి తొక్కి పెట్టినా కూడా అంత పబ్లిక్ వచ్చారు. అది నేను చెప్పదలుచు. ఇప్పుడు మీ ప్రకారం నాకు కార్పొరేటర్ అయితేనే కాదు. మీకు పదవి మీద వ్యామోహం ఉందా లేదా? పదవి బై ప్రోడక్ట్ అన్నా వస్తుంది. దారిలో పని చేస్తూ పోతుంటే ఏదో ఒక రోజు వస్తుంది. మీరేమన్నారు? దట్ విల్ వర్క్. పదవి లేకపోయినా సక్సెస్ రానట్టు కాదు. సక్సెస్ అంటే రాజకీయ నాయకుడికి అదే అని అంటున్నారు కదా. బేరీ చేయాల్సింది అది. సరే, అది కాదు. ఇప్పుడు మీకు పదవి మీద వ్యామోహం ఉందా లేదా? మీకు పదవి రావాలని ఉందా లేదా? నాకు ఇప్పుడు ఇచ్చిన పార్టీ కోసం పనిచేస్తామన్నా. ఇవన్నీ అందరూ పార్టీ కోసం పనిచేస్తాం. ఇంకోటి టికెట్ రావాలని మీకు ఉందా ఆశ లేదా అన్న? కేసీఆర్ సార్ బర్త్డే ఇందాక ఒక మాట రాగండి. ఇందాక ఏమన్నారంటే, ఒక డాక్టర్ ఒక ఇండివిజువల్ పర్సన్ పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి మళ్ళీ ప్రాణదానం చేయాలంటే కంపల్సరీ వాళ్ళకి ఒక డిగ్రీ, ఒక ఎడ్యుకేషన్ అనేది ఉండాలన్నారు. ఇందాక అన్నారు కదా, అట్లానే మీరన్న మాట చెప్తున్నా. ఒక సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి పాలిటిక్స్ పదవి ఉంటేనే సో సర్వీస్ చేయడానికి వాళ్ళకు ఒక ఇది వస్తుంది, స్కోప్ వస్తుంది అని మీరే అన్నారు. నాకు రావాల్సిన పదవి ఆల్రెడీ వచ్చేసింది. ఏంటది? మా రామన్న, మా నరేందర్ గారు అన్నాడు. ఆ రోజు వచ్చేసింది నాకు రావాల్సిన. దాంతో ఎట్లా అవుతుంది? కేటీఆర్ పదవి వచ్చి అంటే టికెట్ వస్తుందని చెప్తున్నారు. కేటీఆర్ అన్న మా టికెట్ వస్తుంది అంటారు. నేను మా నరేందర్ అన్న అదే నాకు పెద్ద పదవి. మా నన్ను అదే అన్నిటికన్నా పెద్ద పదవి నాకు. మా అన్నాడు. ఇంకా ఆ పదవితోనే చాలా ఎన్నో పనులు చేయొచ్చు. రామన్న మనిషి ఉంటే చాలన్నా మస్తు పనులు చేయొచ్చు పబ్లిక్. అంతే అంటారు. ఆ భయం జాల వాళ్ళకి, ఈ ఆఫీసర్లకి. అమ్మో మనోడు చెప్పింది నాకు రామన్న దిగుతాడు రంగంలో కానీ 10,000 అవసరం లేదు పనులు చేపించుకోండి. ఇప్పుడు కేటీఆర్ గారు పబ్లిక్ లో ఆ లెవెల్ వరకు కూడా దృష్టి పెడతారంటారు. మీరు చూస్తారు ఒక కామన్ మ్యాన్ లెవెల్ కూడా ఒక ప్రాబ్లం వస్తే మీలాంటి వాళ్ళ ద్వారా అక్కడికి వెళ్ళిందని అంటే ఆయన గ్రౌండ్ లెవెల్ రియాక్ట్ అవుతారు. ఓకే, వెన్ ఎవర్ నీడెడ్ హి విల్ రియాక్ట్. ఓకే, బరాబర్ వస్తుంది మా రామన్న. అంతే అంటారా? సరే, ఇప్పుడైతే ఫైనల్ కూడా చెప్పండి. అంటే ఈ టాపిక్ కి ఫైనల్ అంటున్నా, టికెట్ మీరు ఆశిస్తున్నారా లేదా అన్న? మా పార్టీ మీరు ఆస్పైర్ చేస్తున్నారా లేదా అన్న? ఓపెన్ గా చెప్పండి. డెఫినెట్లీ చదివినోడు పాస్ కావాలనుకుంటాడు కదా. ఇప్పుడు కరెక్ట్ గా వచ్చారు. పాస్ కావాలనుకుంటాడు, డిస్టింక్షన్ రాకపోయినా. ఇది వచ్చినది
పార్టీ ఇస్తే చేస్తా లేకపోతే చెయ్య ఇస్తారా పార్టీకి పని చేస్తా. నా మనిషి అనేటోడు ఆశాజీ, ఆశ అందరికి ఉంటది, కానీ పార్టీ ఇస్తే చేస్తా. ఆశతో క్లాస్ పాటు లీడర్ అన్న స్కూల్లో క్లాస్ లీడర్ కావాలని అందరికి ఉంటది, ఒకటికే ఇస్తారు. క్లాస్ లీడర్ కావాలని అందరికి ఉంటది, ఒకటికే ఇస్తారు. అంతేగా ఇది కూడా ఆ లీడర్ అవ్వడం అంటే కొన్ని చెక్ పాయింట్స్ ఉంటాయి. ఆ చెక్ పాయింట్స్ ని మీరు ఫుల్ఫిల్ చేశారని మీరు అనుకుంటున్నారా అని అడుగుతున్నా. ఆ క్యాలిక్యులేషన్ మీకు క్యాలిక్యులేషన్ నాకు ఉంది కాబట్టి వేరు. మీరే అన్నారు స్టార్టింగ్ లా యువ ఏమన్నారు, యువ కెరటం పబ్లికే ఇస్తారు అంత. నేను అడిగింది అదే. నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఆశ ఉండడంతోనే సరిపోదు. మనము కొన్ని పారామీటర్స్ లో క్వాలిఫై అవుతేనే అట్లా మీరు క్వాలిఫై అయ్యారని మీరు అనుకుంటున్నారా? మా రామన్న, కేసీఆర్ సార్, హరీష్ అన్న, ఇఫ్ దే థింక్ ఐఎమ్ డిజర్వింగ్, yes I will. If they think అంటే వాళ్ళ not deserving, అంటే I will not. అంటే స్టిల్ బీఆర్ఎస్ అట్లుందా? వాళ్ళకి ఏమనిపిస్తే వాళ్ళని లీడర్ చేసేద్దాం అనే స్టేజ్ లో ఉందంటారా? మా బీఆర్ఎస్ పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ మా రికమెండేషన్ పంజాబ్ మా దగ్గర దే విల్ హ్యావ్ దేర్ సిస్టమ్. సర్వేలు అయితే అట్లా చెప్పండి అన్న. ఎవరికి వాళ్ళకి ఇస్తుంది. మీరు పబ్లిక్ లో, నేను సర్వేలో లేకపోతే నేను తప్పుకుంటా, ఓవర్ సర్వే ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తా. మీరు పబ్లిక్ లో మీ ప్రజాదరణ పెంచుకున్నారు కాబట్టి వాళ్ళ దృష్టిలో పడ్డారు అని చెప్పండి మీరు. అంతేగాని వాళ్ళ దృష్టిలో ఉంది కాబట్టి నేను అయిపోతా అంటే దృష్టిలో ఉంది నేను అయిపోతానులే. మళ్ళీ యు ఆర్ పుట్టింగ్ వర్డ్స్ ఇన్ టు మై మౌత్. ఐ డిడ్ంట్ గివ్ దట్ స్టేట్మెంట్. నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చినా ఇవ్వాలి అమ్మ, మీరు రిపోర్టర్లు డేంజర్. నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వలే. ఐ సెడ్ వాళ్ళు అనుకుంటే, వాళ్ళు నన్ను చేయాలనుకుంటే అవుతా. వాళ్ళు ఎప్పుడు చేయాలనుకుంటారు, రీజనింగ్ ఇస్తా. నేను సర్వేలలో ఉంటే అనుకుంటారు, లేకపోతే వద్దు బెట్టా నువ్వు ఇంకా కష్టపడు, ఇంకో 5 years పార్టీకి సేవ్ వచ్చి నెక్స్ట్ టైం ఛాన్స్ ఇద్దామని అంటారు. అంతకుమించి ఏమవుతుంది? అంతకుమించి ఏం కాదుగా. ఇంకేమైతే చెప్పనా? అంతకుమించి ఏం కాదు. నేను మొన్న కేసీఆర్ సభలో కూడా ఓపెన్ గా డిక్లరేషన్ అందరి ముందు, నేను గనక కార్పొరేటర్ అయినాక పార్టీ మారితే నాకు నెక్స్ట్ టైం ఓటేయకని చెప్పిన నేనే పబ్లిక్ గా. ఇది కూడా రికార్డ్ చేసి పెట్టుకోండి అన్న. పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేను మారిన రోజు నెక్స్ట్ టైం నాకు ఓటేయకండి. ఇప్పుడు ఉన్న ప్రతి లీడర్, వెళ్ళిపోయిన లీడర్ అంతా అదే చెప్పుకొని వస్తారు కదా. ఇంత గట్టి స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేదు చెప్పండి. నేను పార్టీ మారి నాకు ఓటేయద్దు అన్నట్టు చెప్పండి ప్రెస్ ముందు, చూపిండి, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఇంతవరకు ఎవరు నేను ఇస్తున్నా, ఇంతవరకు ఎవరు చెప్పలేదు. నేనే చూడలేదు, నేను చూసిన వాళ్ళకి ఓ చెప్పలే, కానీ నేను ఇస్తున్నా స్టేట్మెంట్ పబ్లిక్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి ఆడియన్స్ కోసం. నేను గనక ఫ్యూచర్ లో బీఆర్ఎస్ పార్టీని వదిలేసి బయట వేరే పార్టీలోకి వెళ్తే నాకు ఓటేయకండి. మళ్ళీ రిపీట్ చేయాలనా సార్? మళ్ళీ చెప్పండి అదే కాన్ఫిడెన్స్ తో. నేను గనక బీఆర్ఎస్ పార్టీని వదిలేసి వేరే పార్టీకి ఫ్యూచర్ లో ఏదన్నా పార్టీకి వెళ్తే నాకు ఓటేయకండి. నేనే చెప్తున్నా, ఇది రికార్డెడ్ ఉంటుంది, ప్లే చేసేయండి మళ్ళీ. అంతే కదా, పక్కా అంటారు. పక్కా ఫిక్స్ అయిపోండి. లైఫ్ టైం మార. ఒక పొలిటికల్ లీడర్ కి డిసిప్లిన్ అనేది ఎంత ఇంపార్టెంట్? మీ దృష్టిలో డిసిప్లిన్ అంటే ఎంత ఇంపార్టెంట్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పొలిటికల్ లీడర్ ఉందని ఎనీ ఫీల్డ్ ఇట్స్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఆర్ ది కీ ఫ్యాక్టర్స్ ఇన్ ఎవ్రీ మన్స్ లైఫ్. ప్రతి ఒక్క మనిషి జీవితంలో డిసిప్లిన్, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. సో డిసిప్లిన్ అంటే మీనింగ్ ఏంటన్నా? డిసిప్లిన్ అంటే ఫాలోయింగ్ ది రూల్స్. దేర్ విల్ బి సమ్ సెట్ ఆఫ్, అసలు ప్రతి సిటిజన్ కూడా డిసిప్లిన్ ఉండాలన్నా కదా. రాజ్యాంగం రాసిందే డిసిప్లిన్ ఉండాలి. రైట్, యాక్సెప్టెడ్. రాజ్యాంగం రాసింది గుర్తుపెట్టుకుంటా. ఏమన్నారు? డిసిప్లిన్ అంటే రూల్స్ ఫాలో అవడం. రాజ్యాంగంలో ఉన్న ప్రతి సిటిజన్ రూల్స్ ఫాలో అవ్వాలి అని అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక లీడర్ ఇంకా డిసిప్లినర్ గా ఉండాలి. ఎందుకంటే ఒక లీడర్ తప్పు చేస్తే వెనక చాలా మంది వాళ్ళు కూడా చేస్తారు, లీడర్స్ చేస్తారు. ఈ మాట ఒప్పుకుంటారు, నమ్ముతారు కూడా. మీరు డిసిప్లిన్ తప్పారా లేదా? మీ 2 months జర్నీలో ఎప్పుడన్నా డిసిప్లిన్ తప్పారా లేదా? మీకు అనిపిస్తుందా? డిసిప్లిన్ ఎప్పుడు తప్పలేదు. రూల్స్ తప్పలే. మీకున్న గైడ్ లైన్స్ ఒక సిటిజన్ గా గానీ, రాజ్యాంగంలో ఉన్న ఒక వ్యవస్థ, సిటిజన్ గా నాకున్న ప్రతి హక్కుని యూటిలైజ్ చేసుకున్నా. మొన్న మీ హిండ్ నాకు అర్థమైంది. మొన్న రామన్నను సిట్ విచారణ చేసినప్పుడు పోలీసులతో యుద్ధమే చేయాల్సి వచ్చింది. సరే, పోలీసులు తప్పుగా కాదు, మా హక్కుల కోసం పోరాడడం అది అన్న. వాళ్ళు ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది ఒక మన కోసం ఉన్న లా ఎన్ఫోర్స్మెంట్. ఇదే మీ అగ్రెషన్ ని మీరు తెలియజేస్తారు, మీ నిరసన మీరు తెలియజేస్తారు. వాళ్ళు లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కాకుండా వాళ్ళు కంట్రోల్ చేయడానికి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. అక్కడెక్కడ నేను డిసిప్లినరీ ఇష్యూ అని నేను అనట్లేదు. మళ్ళీ ఎక్కడ తప్పండి డిసిప్లిన్? ఇప్పుడు రాష్ట్రానికి ఒక సీఎం, ఆయన గవర్నెన్స్ లో ఫెయిల్ అవుతున్నారా, ఏమైతున్నారా, అవన్నీ సెకండరీ. హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అంతే కదా, దానిలో రూల్డ్ అవుటే కదా. మీరు ఒక సిటిజనే కదా. సిటిజన్. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మీరు ఏమన్నా ఇర్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతాము, డిసిప్లిన్ తప్పినట్టే కాదా? అది ఏంది అని అడుగుతా. ఇప్పుడు నేను చెప్పండి. ఇప్పుడు ఆయన ఏదో తొండలు అది అన్న, లాగులో తొండలు అని అన్నారు, అవునా? మీరు సోషల్ మీడియాలో తొండల రెడ్డి అనుకుంటా పోస్టర్లు వేసుకొని తిరిగారు. సరే, అదన్నా ఓకే. ఆయన పేగులు అని అన్నారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఆయన దిష్టి బొమ్మకి ఒరిజినల్ పేగులు వేసేసుకొని మరి దాన్ని ఊరేగించుకొని
దాన్ని ఇది చేస్తున్నారు కదన్నా, ఇట్లాంటివి యాంటీ డిసిప్లినరీగా మీకు అనిపించవా? అంటే పాతకాలంలో చేసేటోళ్ళేమో మీలాంటి యూత్ లీడర్స్ ఇట్లా చేస్తే యూత్ లీడర్లే చేస్తారు. ఆయన ఆయన అన్నదే ఇష్టం కదన్నా. ఏం చేశారు? పేగులు మెడలు వేస్తా అన్నాడు, ఆయనకి వేసినాం పేగులు. ఆయన ఇంకోటి ఆ పేగులు నేనే మా వన్ ఆఫ్ మై కొలీగ్ ఆయన వేస్తాడు. ఆయన తొండల రెడ్డి నేనే తయారు చేసిన, తొండల రెడ్డి అది నేనే సిస్టమ్ లో కూర్చొని చేసిన. తొండల రెడ్డి రికార్డ్ చెప్తున్నా, వేయండి అయ్యా జైల్లో వేయండి, ఏం చేస్తారు అంటే అంత కరడు కట్టున్నారన్నా? ఏం చేస్తారు? అగ్రెషన్ ఉందా మీకు? మొన్న ఒక పోలీస్ వ్యక్తి పేరు చెప్పదలుచుకోవాలి మళ్ళా. ముందు దీనికి రండి ఒకసారి. తొండల రెడ్డి అని అదొక కార్టూన్ తయారు చేశారు, సర్క్యులేట్ చేశారు. ఆయన పేగులు మెడల్ వేస్తారంటే ఒక బొమ్మకి మీరు రియల్ పేగులు వేసారు కదా. ఆయన వేరే మెడల్ వేస్తా అన్నాడు, మేము ఆయన మెడల్ వేసినాం, తప్పేంది? రియల్ పేగులు తెచ్చేసారంట కదా. మనిషి పేగులు కాదన్నా, మేక పేగులు అన్న. పోయి బోటి కూరలు అన్న పేగులు కట్ చేయకని తీసుకొచ్చిరు. అంటే అంత అంటే మీకు అంత మనసులో అట్లాంటి ఒక రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడిని తీసుకెళ్లి నువ్వు విచారణలు కూర్చోబెడతా అంటే ఎంత కాలుతుందన్నా? ఏంది అసలు? ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని తెచ్చిన జాతి పిత చెప్తున్నావు ఆన్ రికార్డ్, మా కేసీఆర్ సార్ మా జాతి పితనే. అంటే అట్లాంటి మనిషిని తీసుకెళ్లి జైల్లో పెడతావు. మా కేసీఆర్ సార్ తెలంగాణ కోసం తెలంగాణ జైల్లో పెట్టలే, మాకు జైల్లో పెట్టినట్టే ఆయన విచారిస్తే, మా గాంధీ తాతను తీసుకొని విచారించినట్టే మా కేసీఆర్ సార్ని విచారిస్తే నిజమా? వి ఫీల్ లైక్ దట్. నాకు అర్థమవుతుంది, మీ అగ్రెషన్ అర్థమవుతుంది, వి ఫీల్ లైక్ దట్. బట్ దాని కాన్సిక్వెన్సెస్ చాలా విరతిగా అంటే ఎక్స్ట్రీమ్ వెళ్ళి ఉండొచ్చు కదా అట్లాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు. ఒకవేళ మీరు చాలా రిచ్ లో పడి ఉండొచ్చు కదా. ఏం తీసుకున్నా అంటే సీఎం నే ఇట్లా అన్నందుకు మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు, మీ మీద కేసు వేయచ్చు, జైల్లోకి పంపించవచ్చు. అన్న నీకు చెప్తా, పక్కింటోడో లోకల్ పెద్ద మనిషి వచ్చి మీ డాడీని అంటే ఊకుంటావా? ఊరుకోము. నేను అదే ఇష్టం. అటు మీరు కేసీఆర్ గారిని మీ ఫాదర్ లాగే తండ్రి సమానంగా చూస్తాం, అంతే అంటారు. పక్క ఇక డౌట్ అబౌట్ ఇట్. అక్కడికి ఏమన్నా వస్తే మాటికి మీరు ఇంకా వేరే ఏం ఆలోచించారు? సమస్య లేదు. మీ మీదకి వస్తున్నా, మీ ప్రాణాల మీదకి వస్తున్నా, మీరు ఏడు దాకా మా లాంటి కార్యకర్తలు సైలెంట్ గా ఉండే జూబ్లీన్స్ లాంటి ఎలక్షన్ పోయినాయి. ఇప్పుడు గెలువు సరే ఇంతవరకు అంటే ఓకే అన్న, చేశారు, నిరసన తెలియజేశారు. కేసీఆర్ గారి మీద సిట్టు విచారణ అనేది ఇదైనప్పుడు మీరు కొడంగల్ దాకా పోయి అక్కడ నిరసన తెలియజేయటం ఏందన్నా? అంటే అది కాదన్నా, డేరింగ్ ఏంటంటున్నా, నిరసన ఇక్కడ మీ ఏరియాలో మీ కాన్స్టిట్యూన్సీ చేసుకున్నారు అనుకోండి, పబ్లిక్ నిరసన తెలుస్తుంది, మీరు సేఫ్ ఉంటారు కదా. అట్లీస్ట్ వాళ్ళ రీజన్ లో మీ బలం మీ ఏరియాలో అంత దూరం పోయేయటం ఏంటంటే అంత ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అంటే అంటున్నా. ఆయనకి రేవంత్ రెడ్డి సార్ మీకు మీ లైఫ్ మీద, మీ ఫ్యామిలీ లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదా అన్న? ఇవి పాత రోజులు కాదు, ఇవన్నీ కాదు. కానీ ఇగో కేసీఆర్ సార్ ని నువ్వు చేస్తే మేము ఏ ఎక్స్టెండ్ వరకు వెళ్తామో చూపించనీకనే నేను ఆ స్టెప్ తీసుకున్నా. మీరు తీసుకున్నారు, నేను ఆ స్టెప్ తీసుకున్నా. అట్లాంటి స్టెప్పులు తీసుకునేటప్పుడు మీకు తెలుసుకున్నా ఏదేమి నాకు అవన్నీ ఎక్కలే, మైండ్లోకి ఏమైతుంది అవన్నీ నాకు ఏం ఎక్కలే. ఈ రోజు కేసీఆర్ సార్ పిలుస్తూనే నీ కాన్స్టిట్యూన్సీ వచ్చిన ముఖ్యమంత్రి గారు ఒక 20 మంది నువ్వు కేసీఆర్ సార్ ని టచ్ చేస్తే 2 కోట్ల మంది వస్తారు, మీ ఇంటికి వస్తారు. అప్పుడు ఏం చేస్తాం? శాంపుల్ చూపిద్దామని నేను ఏందన్నా మరి మీద విచారణ ఫ్యూజులు ఒకటి. అది దేని ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇప్పుడు వాళ్ళు ఒక పాలసీ ఫాలో అయ్యారు కదన్నా, దానిలో తప్పేమని అన్న కేసీఆర్ సార్ మీద కేసు ఏమన్నా, కాకపోతే మాత్రం ఆ గుప్త నిధుల మీద ఏమన్నా నేను కూడా వస్తాను. నేనేమంటున్నానంటే సరే కేసు ఫైల్ అయింది, కేసు ఫైల్ అయినప్పుడు రాజ్యాంగబద్ధంగా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే కదా, తప్పేంది అంటున్నా దాంట్లో. అరే మాకు ఇక్కడ ఫ్రస్ట్రేషన్ వచ్చింది తెలుసా అన్న, అంత ఎల్డర్లీ పర్సన్, he is a person who got ఆయన ఒప్పుకున్నాడు, who fought for Telangana and got Telangana. So మీ ప్రాబ్లం ఆయన పిలవడానికి కాదు, తప్పుడు కేసు మీద పిలవడం వల్ల. తప్పుడు కేసు and he requested let the municipal elections over, finish or you come to my place, right? కరెక్టే కదా? లేదు ఈయన కసితోని పగతోని కేసీఆర్ సార్ ని జస్ట్ ఒక 4 days టైం ఇవ్వండి, లెట్ ది మున్సిపల్ ఎలక్షన్స్ ఫినిష్, ఐఎమ్ రెడీ ఫర్ సహకరిస్తా అన్నాడు. అంత పెద్ద మనిషి రిక్వెస్ట్ చేస్తే నువ్వు నోటీసులు పెట్టి, ఇంటికి వచ్చి నోటీసులు పెట్టి ఆయనను కంపైల్ చేసిన విధానం చూడన్న, అది నచ్చలేదు. ఆ పెద్ద మనిషి హెల్త్ ఎట్లుందో ఏముందో
నీకు అంత ఇంకోటి ఆయన నాకు అన్నిటికన్నా ఫ్యూజ్ అవుట్ అయింది దేనికి తెలుసా అన్న ఆ, అప్పుడు కేసీఆర్ సార్ కి పడి వెన్నుముక్క ఆపరేషన్ అయింది కదా అవును. వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఉమ్, రేవంత్ రెడ్డి ఉమ్. గుర్తుందా అన్న స్టేట్మెంట్ ఏంది అది? అనుకుండొచ్చు చిట్ చాట్లు అనుకుండొచ్చు అంతే కదా ఆయన తిట్టిన ఆయన జైలు వేసినోడు వచ్చి ముఖ్యమంత్రి లాగా ముంగ నిల్చుంటే ఆయన కొంచెం ఇదవుతుంది కదా ఎంత వెటకారంగా మాట్లాడినా ఉమ్. ఆ వెటకారంలో చూసిన అవన్నీ చూసి ఫ్రస్ట్రేషన్తో వచ్చిన మన రాజకీయాలు సరే ఇప్పుడు మీరు జస్ట్ ఇన్వెస్టిగేషన్ కు పిలిస్తేనే అట్లా అంటున్నారు అంటే ఆయన గౌరవ తెలంగాణ తెచ్చిన ఒక బాపు అంటే ఆయన యోధుడు ఆయన తెలంగాణ తెచ్చిన బాపు అంటారు. మన చిన్న మన ఏజ్ సరే ఒక మాట అడుగుతాను. మన ఏజ్ గ్రూప్ లో ఇవన్నీ కూడా ఉంది కాదు. తెలంగాణ తెచ్చిండు తెలంగాణ చేసి ఇవన్నీ కూడా ఉంది మన చిన్నప్పుడు రోజులు మర్చిపోయినాం అన్న మన పేరెంట్స్ నీళ్ళ కోసం ఎట్లా కొట్లాడుతుండే అవన్నీ జరిగినాయి డెవలప్మెంట్ ఎన్ని చేసి ఆయన సాధించి 2 సంవత్సరాలు ఏం చేసి చెప్పాను సరే అది నేను అది అడగట్లేదు మిమ్మల్ని. ఇప్పుడు ఈయన మీదకి ఒక సిట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన ఇంటి దగ్గర పిలిపిస్తేనే మీరు ఇంత బాధపడుతున్నారు కదా. అవును నేనేమంటున్నానంటే ఆయన పర్స్పెక్టివ్ లో ఒకవేళ రేవంత్ రెడ్డి గారి పర్స్పెక్టివ్ లో చూసుకుంటే ఆయన మరి వాళ్ళ కూతురు ఎంగేజ్మెంట్ ఉన్నప్పుడు ఆయన జైల్లో పెట్టించారు కదా అని ఆయన తండ్రిగా బాధపడి ఉండకపోవచ్చా, ఆ అగ్రెషన్ ఉండకపోవచ్చా విను. అంటే వాళ్ళ డిఫెండ్ చేసుకుంటారు కదా అన్న రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందుకు కూడా చాలా సార్లు ఆ సందర్భాన్ని చెప్పి బాధపడ్డారు అది చెప్పారు కదా. కానీ మీరు ఎట్లా అంటారు వినండి ఇమోషనల్ ఒకరికే అంటారు కదా. వినండి రైట్ 2 సైడ్ నుంచి చూడాలి కదా రైట్ ఒక జడ్జిని పర్మిషన్ 2 hours అయ్యని ఇన్ఫ్లుయెన్స్ ఒక సీఎం చేయగలుగుతాడా మన జ్యుడిషియరీ ఒక సిట్ ని మరి ఈ సీఎం ఇన్వెస్ట్ చేయగలుగుతాడా ఒక జడ్జిని 2 గంటలు వాళ్ళ కూతురు ఎంగేజ్మెంట్ విషయం అన్నారు మీరు 2 hours పర్మిషన్ ఇవ్వమని సీఎం చెప్తే జడ్జి వింటాడా నాకేం తెలుసు మీరు చెప్పండి. వినాడు వినడు వినరు కదా జడ్జి వినడు అట్లాంటప్పుడు ఇన్వెస్టిగేషన్ కేసీఆర్ గారిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది మీరు ఎట్లా దట్ ఈస్ yes sit comes under state government it is controlled by state government but not influenced కదా. it is controlled by state government and it's influenced by state government judiciary is not influenced by any CM judiciary system is not influenced by any CM okay కేసు నువ్వు చేసిన దానికే కేసు వేసిర్రు నువ్వు రెడ్ హ్యాండెడ్ డబ్బులతో పట్టుబడితే కేసు వేసిర్రు నీకు 2 గంటలు కోర్టు ఇచ్చిన టైం కేసీఆర్ సార్ ఏం చేయలే నీకు నువ్వు ఆయన అట్లా ఇంట్లోకి పోయి డోర్ బాలకు పెట్టి మరి గుంజుకోపోయారు కదా అప్పుడు అన్న ఆయన రెడ్ హ్యాండ్ దొరికితే ఏం చేస్తారన్నా దాని కూడా ప్రోటోకాల్ అనొచ్చు కదా. ఒక డివిజన్ స్థాయి నాయకుడు నన్నే ఎత్తుకోపోయారు పోలీసు వాళ్ళు గిప్ప లేకుండా నెత్తి మీద కొట్టిరు సరే మళ్ళీ నేను ఎవరు చెప్పుకోవాలి కదా నేను కామన్ అంటున్నారు కదా. నేనేమంటున్నానంటే ఆయన ఇంట్లోకి దూరి వాళ్ళ ఇంట్లో నుంచి అందరి ముందు నుంచి బెడ్రూమ్ లోపలికి పోయి కూడా ఆయన అరెస్ట్ చేసుకొని లాక్కొని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టి జైల్లో పెట్టి మళ్ళీ ఆయన కూతురు ఎంగేజ్మెంట్ కూడా 2 గంటలకు పర్మిషన్ ఇచ్చి పంపించారు. 2 గంటలు అన్నకన్నా అది జుడిషియరీ పర్మిషన్ అది సరే 2 గంటలు 10 గంటలు పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకున్నారు పొలిటికల్ అడ్వాంటేజ్ జస్ట్ సిట్ ఇన్వెస్టిగేషన్ కానీ పిలిస్తే మీరు తప్పుడు కేసు అది చెప్పండి ఆ పాయింట్ మాట్లాడారు. తప్పుడు కేసు అది. సో మీ ఉద్దేశం ఏంటంటే తప్పుడు కేసు చేస్తున్నారు తప్పుడు కేసు మీద చేస్తున్నారు. సో మీరు ఆయన అడగట్లేదు తప్పుడు కేసు అది. ఆ నాయకుడు నువ్వు రెడ్ హ్యాండెడ్ గా పడ్డప్పుడు అది నిజమో కాదో జ్యుడిషియరీలు ఉంది వాళ్ళు తెలుస్తారు. మా కేసీఆర్ సార్ అది తప్పుడు కేసు కళ్ళ కనిపిస్తుంది. నేను అంటుంది అదేనన్నా మీ నాయకుడనే కాకుండా మీకు ఏంటంటే తప్పుడు కేసు మీద ఇట్లా చేస్తున్నారు అనేది మీ అగ్రెషన్. నేను అదే అడుగుతున్నా. అది మా అగ్రెషన్. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళ కెరియర్స్ అన్ని పక్కన పెట్టి పాలిటిక్స్ లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని మీ ఉద్దేశం అన్న పాలిటిక్స్ అన్నది పాలిటిక్స్ కానీ బిజినెస్ కానీ అన్న జాబ్ అంటే ఎవరైనా చేయొచ్చు కానీ అట్లనే జాబ్ అయినట్లే మేబీ బిజినెస్ లో కూడా వెళ్ళచ్చు బట్ పాలిటిక్స్ ని వాళ్ళ కెరియర్ గా ఎంచుకోవాలని ఎంతమంది వస్తారు నా ప్రకారం అయితే పాలిటిక్స్ గానీ బిజినెస్ గానీ ప్యాషన్ తో ఉన్న చేయగలుగుతారు. ఇప్పుడు నేనే వచ్చిన నాకు ఎన్నో ఎదుర్కొలు ఈ 2 months అందరికి ఏదో నేను ఇట్లా అవుతుంది కనిపిస్తుంది తప్ప దాని వెనక నేను పడే స్ట్రగుల్ నాకు వచ్చే హర్డల్స్ నాకు వేరే క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ ఏముంది అన్న మీకు తెర వెనుక స్ట్రగుల్స్ అంటే మాకు తెలియని మాకు కనపడని మీరు అరే వాళ్ళ ఇంటికి పోయి ఏంటో ఇది అని ఒక స్ట్రగుల్ చెప్పండి. మీకు పెద్ద మనుషులు ఒక సామెత చెప్పి పొట్ట చింపుకుంటే కాళ్ళ మీద పడతాను అట్లాంటివి మేము చెప్పుకోవద్దు. అట్లానట్లే సందర్భాలు చెప్పండి అన్న. ఏం లేదు అట్లాంటివి చెప్పుకోద్దనా పొట్ట చింపుడు కాళ్ళ మీద పడుతుంది అంతా చింపుకోద్దన్నా మామూలుగా చెప్పండి. మీ మీడియాలో ఉందా దేవుడా అంటే ఇక్కడ బీఆర్ఎస్ పక్కన పెట్టండి అదిగో తోకంటే ఇదిగో పులు అంటారు మీరు. బీఆర్ఎస్ పక్కన పెట్టండి అట్లాంటి మీడియాలు ఎప్పుడో పోయినాయి అన్న. ఇప్పుడు మీరు ఎట్లయితే పాలిటిక్స్ లో చేంజ్ వచ్చింది అంటున్నారో అట్లానే మీడియా ఇండస్ట్రీలో కూడా ఈ రిపోర్టింగ్ లో కూడా చాలా చేంజ్ వచ్చింది అన్న.
ఉంటే మంచిదన్న. అంతే కదా, అది ఉంటేనే ఈ బ్యాలెన్స్ జరగగలుగుతుంది తప్ప అదే మీరు అన్నట్టు జర్నలిజం చేసుకోవాలా, కావాలనుకున్న వాళ్ళు పెంచుకుంటూ పోవాలా, వద్దనుకున్న వాళ్ళని తెంచుకుంటూ పోవాలని అనుకుంటే అప్పుడు ఈ గ్యాప్ ఎట్లా ఫుల్ఫిల్ అయితే చెప్పండి. ఇప్పుడు మీరు ఒక మీడియా వాళ్ళతో మంచిగా వేయించుకుంటారన్నా, 100 మంది ఇంకో 100 మీడియాలతో చేయించుకుంటూ పోయినారు అనుకోండి, అప్పుడు మీరు ఎట్లా సక్సెస్ఫుల్ అయితే అవ్వలేరు కదా. సో మీడియాలో కూడా ఆ రెవల్యూషన్ అట్ ద సేమ్ టైం మీలో ఎలా అయితే రెవల్యూషన్ వస్తుందో పాలిటిక్స్ లో, అలానే మీడియాలో కూడా అట్లాంటి రెవల్యూషన్ వస్తుంది కాబట్టి నిజాయితీ గల లీడర్స్ ఇప్పుడు పబ్లిక్ లోకి వస్తున్నారు. ఈవెన్ నేను మిమ్మల్ని కూర్చోబెట్టి ఇప్పుడు మనం ఈ పాడ్కాస్ట్ చేస్తున్నామంటే కారణం కూడా ఇదే. యూ కాల్ మీ అండ్ అవునా కదా, that I ఎందుకు accept. చేస్తున్నాము. ఇప్పుడు నేను మీతో చాలా సందర్భాల్లో కొన్ని విమర్శలు చేసింది కూడా నా సైడ్ నుంచి నేను చేసినవి కాదు, మా ఉద్దేశం నుంచి చేసినది కాదు. బయట పబ్లిక్ లో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరున్నారన్న, మీ పనులు మీరు చేసుకుంటూ పోతున్నారు, కొంతమంది మిమ్మల్ని చూస్తారు, కొంతమంది చూడరు, మిమ్మల్ని కలవరు. ఇప్పుడు మిమ్మల్ని విమర్శించేవాడు ఏం చేస్తాడు, అక్కడంతా పోయి చెప్పుకుంటూ వస్తాడు అనుకోండి. అప్పుడు వీళ్ళు మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు కాబట్టి, మీతో డైరెక్ట్ గా మాట్లాడలేదు కాబట్టి, మీ ఆలోచన వాళ్ళకి తెలియదు కాబట్టి, వీళ్ళు చెప్పిందల్లా ఎంతో కొంత నిజం ఉంది అని నమ్మే ఛాన్స్ ఉంది కదా, అది మీకు నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, అంతేనా కదా. సో నేనేమంటున్నానంటే, ఇలాంటి స్ప్రెడ్ అయ్యే రూమర్స్ ఎవరికైనా ఉంటాయి, మీకే కదా, ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటాయి. ఇలాంటి రూమర్స్ ని, ఇలాంటి మన డిస్కషన్ లో ఓపెన్ గా మాట్లాడుకొని మీ మనసులో మాట మీరు చెప్తే, మిమ్మల్ని కలవని వాళ్ళకు కూడా మీ మీద నెగిటివ్ వెళ్ళే ఛాన్స్ ఉన్నప్పుడు కూడా అది కరెక్ట్ అయిపోయి ఒక నిజాయితీ గల లీడర్ కి నిజమైన పొజిషన్ గుర్తింపు తీసుకురావాలనేది ఇవాళ మా మీడియా బాధ్యత. ఏంటంటన్నా, ఇంట్లో గొడవలు బయట చెప్పుకోవద్దు. నేను అనేది పార్టీ ఇంట్లో గొడవలు బయట చెప్పుకోవద్దా, ఒక న్యూ ఏజ్ అంటే నేను ఎందుకు అవుతున్నా, ఒక న్యూ ఏజ్ మీరు ఎంత చెప్పినా యూత్ గా మీరు ఎంత చెప్పినా ఇంట్లో గొడవలు బయట చెప్పుకోవద్దు. అంటే మాట్లాడారు, ఇంట్లో గొడవలు బయట చెప్పుకోవద్దు. మన పేరే ఖరాబ్ అయింది. ఎవరికైనా ఉంటాయి, ఎవరికైనా వస్తాయి, సొంత ఇంట్లోనే వస్తాయి, నా సొంత అన్నదమ్ముల మధ్యలో వస్తాయి. ఒక పార్టీలు రావా? పార్టీలు అనలేదన్న నేను, అంటే మీకు వచ్చిన అడ్డిల్స్ అని అడిగి చెప్తా. అడ్డిల్స్ అంటే చాలా ఉండొచ్చు అన్న. ఇప్పుడు కొన్నిసార్లు ఒక ప్రజా సమస్య మీద రావచ్చు, ప్రజా సమస్య అవన్నీ ఎక్స్పెక్ట్ చేయడానికి వచ్చా, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ వస్తాయి. వెన్ యూత్ కమ్స్ ఇన్ టు పాలిటిక్స్, ఇంటర్నల్ మేనేజ్మెంట్ అంటున్నారు, కొన్ని సిస్టమ్ లో ఉంటుంది, సిస్టమ్ లో అది ఎవరి పార్టీలోనే ఉంటుంది అన్న, ప్రతి దగ్గర ఉంటుంది. అంతే కదా, మాట్లాడొద్దు అంతే. అది డెఫినెట్ గా ఇప్పుడు మీరు పార్టీలోకి రావాలని మీకుంటది, ప్రజల్లో మీకున్న ఆదరణకి, మీ ఆలోచన విధానానికి పార్టీ కూడా ఉంటది, మిమ్మల్ని తీసుకురావాలని ఉంటది. బట్ మిమ్మల్ని తీసుకురావాలంటే అక్కడ కొన్ని ప్లేసులు ఖాళీ చేయాల్సి వస్తుంది కదా, అది డెఫినెట్ గా సిస్టమ్ లో. అది ఇక్కడే కాదన్నా, ఒక కార్పొరేట్ కంపెనీలో ఉంటది, అన్నిటి ఉంటది, ఒక హాస్పిటల్ ఉంటది, ఒక స్కూల్లో మేనేజ్మెంట్ లో ఉంటది, ఇక్కడే ఉంటది. అది దాని గురించి నేను మాట్లాడలేదు. అద్దపని ఇంకోటి సర్వీస్ లో ఉండగా వేరే అన్న అవి ఎక్స్పెక్ట్ చేసినాయి. ఆబ్వియస్లీ అపోజిషన్ ఉన్న వాళ్ళు వచ్చి పోట్లాడాల్సిందే, పోలీసులు చేయాల్సిన పని చేయాల్సిందే, అన్ని చేయాల్సిందే. డెఫినెట్లీ పోరాట పార్టీ ఉన్నోళ్ళే పార్టీ అపోజిషన్ ఉన్నప్పుడు వస్తుంది. పదవి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు రూలింగ్ పార్టీలోకి వెళ్తాడు. మాలాగా పార్టీ అంటే పిచ్చి ప్రేమ, పిచ్చి అభిమానం ఉన్నోళ్ళే అపోజిషన్ ఉన్నప్పుడు వస్తారు, పార్టీ కోసం కోసుకుంటారు, పార్టీ కోసం పనిచేస్తారు. అవునా కదా? కరెక్ట్ అన్న. ఇప్పుడు మీరు కార్పొరేటర్ అయ్యాక మీకు టికెట్ వచ్చి మీరు గెలిస్తే, మీ వెంటనే యూత్ కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఐ విల్ హోల్డ్ దేర్ హ్యాండ్స్, వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళని కరెక్ట్ అయిన విధంగా గైడ్ చేస్తాను. అండ్ నేను ఇప్పుడు కెమెరా ముఖంగా చెప్పదలుచుకున్నా, నేను రాజకీయాల్లోకి పొలిటీషియన్ కావాలని రాలేదు. ఐ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ టు బికమ్ ఎ లీడర్. లీడర్ కి పొలిటీషియన్ కి చాలా తేడా. పొలిటీషియన్ అనేవాడు స్వార్థం చూసుకుంటాడు. నా ప్రకారం అని చెప్తున్నా, ఒకళ్ళు ఒక డెఫినేషన్ వచ్చు. లీడర్ అనేవాడు అందరినీ చూస్తాడు, అందరినీ ఎదిగేటా చేస్తాడు, తర్వాత వాడు వెనకున్న యూత్ కి వాళ్ళలో ఉన్న స్కిల్స్ ఐడెంటిఫై చేస్తా, ఆ స్కిల్ ని ఎట్లా బ్రషప్ చేయాలో నేర్పిస్తా, దాన్ని ఎట్లా వాడాలో నేర్పిస్తా. ఓకే, నేను అబ్రాడ్కి వెళ్ళి వచ్చినానన్నా. అబ్రాడ్ లో, బయట దేశంలో ఏది అందరికంటే ఎక్కువ పేరు ఎవరో తెలుసా అన్నాడా? ప్లంబర్. నమ్ముతావా? ఎలక్ట్రీషియన్. అదేలే, నమ్ముతావా? ప్రతి స్కిల్ కోట్ ఉంటదన్న. దాన్ని కరెక్ట్ దారి చూపించేటోళ్ళు కావాలి, చెప్పేటోళ్ళు కావాలి. ఒక 10 వంటలు నాకుంటే నేను చెప్తే వింటారు. అరే అన్న చెప్తుండు కరెక్టేనేమో అని ఒక ప్రయత్నం చేస్తారు. 100 మంది ప్రయత్నం చేస్తే 10 మంది సక్సెస్ అయినా చాలు కదా అచీవ్మెంట్. సో డెఫినెట్ గా అయితే మీరు ఆ యూత్ మీద ఒక తండ్రి 3 గంటల్లో ఒకరిద్దరే సక్సెస్ అవుతారు. అదేనన్నా, మీకు వాళ్ళ టైము, వాళ్ళ కృషి అన్ని మీకోసం ఇన్వెస్ట్ చేసి మిమ్మల్ని ఇష్టపడ్డ వాళ్ళకి మీరు డెఫినెట్ గా తిరిగి ఇస్తానని మాటిస్తున్నారు. డెఫినెట్ నా వల్ల అయినంత మీరు కార్పొరేట్ కంపల్సరీ అయినా కాకపోయినా మీరు అవుతారనేది మీ కాన్ఫిడెన్స్ లో, మీ మాటల్లో మీకున్న ప్రజాబలం వల్ల నాకు అనిపిస్తుంది, మీరు అవుతారని అనిపిస్తుంది. అవ్వాలనేది కోరుకుంటున్నా, యాజ్ అ వెల్ విషర్ గా, యాజ్ అ బ్రదర్ గా, యాజ్ అ సేమ్ ఒక ఏజ్ గ్రూప్ షేర్ చేసుకుంటాం. ఒక ఇన్స్పిరేషన్ ఇస్తున్నా యూత్. అవును, డెఫినెట్ గా మీరు గెలిస్తే మటుకు విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం తప్పకుండా మా మీడియా ఛానల్ నేనే పర్సనల్ గా వస్తా, మీ యూత్ తో కలుస్తా. మీరు చేసే వాళ్ళకుండే ఏమైతే మీరు అన్నారో
సపోర్ట్ గా అండగా నిలబడతాను అనేసి అది ఎలా చేస్తున్నారు అనేది చూపించి మా ఛానల్ ద్వారా మళ్ళీ నేను టెలికాస్ట్ చేసి వేరే మీలాంటి లీడర్స్ కూడా ఇన్స్పిరేషన్ గా రావాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్ ఇంకా చాలా మంది తయారు చూస్తున్నాను మీరు వస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకుంటున్నారు కదా, సరే కార్పొరేటర్ పక్కన పెట్టండి, ఒక కామన్ ఓటర్ గా ఇప్పుడు షేర్లింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే మీరు రిఫార్మ్ చేయాలనుకుంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి? 3 చెప్పండి చాలు, 3 చెప్పండి. నాకు తెలిసింది ఒకటన్నా, ఒక కార్పొరేటర్ స్థాయి మనిషి వాళ్ళ చేతిలో ఉన్న పనులు ఏంటి, బేసిక్ పనులే వాళ్ళ చేతిలో. కార్పొరేటర్ స్థాయి వాళ్ళు చేసే మున్సిపల్ 1 శానిటరీ, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, స్ట్రీట్ లైట్స్ అండ్ ఆల్, రోడ్స్ అండ్ ఈ ఎంపీడీఓ బేసిక్ అడ్మినిస్ట్రేషన్ అన్న, ఒక కార్పొరేటర్ చేయగలిగింది అడ్మినిస్ట్రేషన్, పైన వచ్చే పథకాలను ఇక్కడ ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ లేదా అంతే కదా. వీళ్ళ చేతిలో డైరెక్ట్ పవర్స్ ఇవి. అండ్ వీళ్ళ చేతిలో ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా రాలేదు, ఒకరికి సమ్మన్ డిడ్ గెట్ రేషన్ కార్డ్, సమ్మన్ డిడ్ గెట్ ఎవరికన్నా ఈ పథకాలు రాలేదు, ఒక కార్పొరేటర్ శాంక్షనింగ్ అథారిటీ ఉండదు కార్పొరేటర్, కానీ ఒక రికమెండింగ్ అథారిటీగా పనిచేయచ్చు. రైట్, నాకు గివెన్ ఎ ఛాన్స్, ఐ విల్ డూ స్ట్రాంగ్ రికమెండేషన్స్ ఫర్ ది పూర్ ఆఫ్ ది పూరెస్ట్. వాళ్ళ కోసం పనిచేస్తా, నువ్వు 3 అడిగినావా నాన్న, ఫినిష్ చేయనివా అన్న? పంచులు వేస్తానంటావా రెడీగా? చెప్పండి. పంచులు వేస్తానంటావా? బేసిక్ ప్రియారిటీ, ఫస్ట్ ప్రయారిటీ అవసరం కాబట్టి ఐ విల్ వర్క్ ఫర్ ది పూర్ ఆఫ్ ది పూరెస్ట్ అండ్ ఎల్డర్లీ పీపుల్. సంక్షేమంకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. వాళ్ళు కరెక్ట్ అందుతలేవా, అందకపోతే ఐ విల్ గో ఫైల్. ఇప్పుడు అపోజిషన్ ఉంటేనే ఇంత కసి కొట్లాడుతున్నా. జస్ట్ ఇమాజిన్, నాకు దేవుడి చేత కార్పొరేటర్ అనుకో, వీళ్ళకి రాలేదనుకో, పోయి రోడ్ల మీద కూర్చుంటే అప్పుడు కూడా అర్థం కావట్లేదు. ఒక లాజిక్ పాయింట్ ఏంటంటే మీరు కార్పొరేటర్ గెలిచినా మీరు అపోజిషన్ పార్టీ. అదే చెప్తున్నా, దీన్ని ఎట్లా మీరు అన్న 2.5 సంవత్సరం మీకు ఇంకో లాజిక్ అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళు ఎప్పుడో జూలైలోనే పెడతా అంటారు ఎలక్షన్. అవును, అంటే 2.5 ఇంకో 2 ఇయర్స్ ఆడే మేము అపోజిషన్. దాని మేమే కదా నాకు గెలిచేది అంతే అంటారు. సెమీఫైనల్స్, ఆ తర్వాత ఫైనల్స్. ఫైనల్ వద్ద నీకు లాజిక్ చెప్తున్నా. ఇప్పుడు ఇంకా టర్మ్, ఇప్పుడు యాక్చువల్లీ ఫెబ్రవరి అయితే 3 years ఉండేది వాళ్ళకి టర్మ్. వీళ్ళు భయపడి ఎలక్షన్లు పెట్టలే, June లో May లో పెడతారు, జూలైలో పెట్టొచ్చు. అంటే వాళ్ళ టర్మ్ ఏంది, ఇంకా 2 సంవత్సరాలే. 2 సంవత్సరాలే మేము అపోజిషన్, నెక్స్ట్ 3 years మేమే రూలింగ్. పక్కా ఫిక్స్ అది ఎవరు మారుస్తారు అంతే అంటారా? ఫిక్స్ మళ్ళా బరాబర్ అంతే అంటారా? బరాబర్ బాగా చెప్తా. ఓకే, మేమే రూలింగ్. ఇది అయిపోయిందా? ఫస్ట్ ప్రియారిటీ ఫస్ట్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ శానిటేషన్, హెల్త్ అండ్ శానిటేషన్. ఆ వ్యవస్థ ఎంత వరస్ట్ అయింది తెలుసా? ఎంత వరస్ట్ అంటే మీకు చూపిస్తా, మీరు రేపు పొద్దున్న రండి. వారం 10 రోజులు మేము వెనకాల పడుతున్నాం, కొన్ని చేస్తున్నారు, మీరు వెనకబడుతున్నారని చేస్తున్నారా, లేకపోతే ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి మేము వెనకబడుతున్నాం, బ్లేమ్ అవుతాము. ఎలక్షన్ కూడా రాబోతున్నాం, 99 days ప్రోగ్రామ్ పెట్టుకొని చేస్తారు. నేను ఫోన్ చేస్తున్నా మీకు చూపిస్తే, ఎందుకు ఇక ఆఫీసర్లను బ్లేమ్ చేయొద్దు, మంచిది కాదు. ఓపెన్ పాపం వాళ్ళకు తక్కువ స్టాఫ్ ఉంది, వీళ్ళు ఇది చేయలేకపోతారు. అసలు నువ్వు ఆయుధం వేయకుండా యుద్ధానికి పోమంటే ఎట్లా పోతారన్న పాపం వాళ్ళు కూడా. ఎవరు? ఆఫీసర్లు పాపం. నువ్వు ఆయుధాలు ఇస్తలే వాళ్ళకి. ఏం రకమైన ఆయుధాలు కావాలా? అరే మొన్న రేవంత్ రెడ్డి సార్ స్టేట్మెంట్ విన్నావా అన్న? చెప్పండి, మీరు చెప్పండి. నవ్వొచ్చిందన్న. 5,000 ఆటోలు ఇప్పించారు. 5,000 ఆటోలు ఇప్పించారు. ఆటోలు చెత్త ఎత్తుకొని. వాళ్ళు మా మాట ఇంటలేరు అన్నాడు. కామెడీ అనుకున్నా. నిజంగా జరిగిందా అన్నాడన్నా? మామ వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు, మా మాటలింట్లో ఎవరు పని చేయాలి వాళ్ళతోని. నువ్వే పని చేయాలి కదా సీఎం సార్, నువ్వే మున్సిపల్ మంత్రివి, నువ్వే సీఎంవి, నీ మాట ఒక ఆటో డ్రైవర్ ఇంటర్ అంటే కామెడీ కాకపోతే ఏందన్న, నవ్వు వస్తుంది. సరే చెప్పండి. నెక్స్ట్ మీరు హెల్త్ అండ్ శానిటేషన్ మీ ప్రయారిటీ. నెక్స్ట్ హెల్త్ అండ్ శానిటేషన్ అండ్ హెల్త్. అదే అండ్ హెల్త్ లో ప్రతి ఏరియాలో మా కేసీఆర్ సార్ బస్తీ దవాఖానలు పెట్టి, మా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు మా కార్పొరేటర్ లేదా వాళ్ళు పెట్టినామని చెప్పుకుంటారు. మేము వండి పెట్టించిన బస్తీ దవాఖాన, దొరాన్ మీరు పెట్టిలేదు, మా కేసీఆర్ సార్ పెట్టించిండు. యూ జస్ట్ యాక్టెడ్ యాజ్ మీడియేటర్ ఫర్. ఇప్పుడు మీరు 2 years అయింది కదా పోయి, ఎన్ని దవాఖానలు పెట్టారు చెప్పు, లిస్ట్ చెప్పు. ఏం యాడ్ అవ్వలేదా? ఏం అడగాలి, లిస్ట్ చెప్పమన్నా. అదే లిస్ట్ చెప్పమను. ఫస్ట్ సంక్షేమం అన్నారు, శానిటేషన్, నెక్స్ట్ హెల్త్ అండ్ శానిటేషన్, నెక్స్ట్ స్ట్రీట్ లైట్స్ అన్నారు, అర్బన్ అడ్మినిస్ట్రేషన్ పక్కాగా చేయాలి. రోడ్లు ఇవన్నీ అన్న, జిహెచ్ఎంసీ దగ్గర లేని ఫండ్ లేదన్న. అవర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్. అండ్ అందులో ఇప్పుడు ఏం చేసిర్రు, సైబరాబాద్ ని పక్కకు చేసిర్రు. ఇది ఇంకా రిచెస్ట్ అవుతుంది. వీడున్నంత సైబరాబాద్ కమిషనరేట్లు ఉన్నంత ఇన్కమ్ నాకు తెలిసి జిహెచ్ఎంసీలో ఇప్పుడు అదే హైదరాబాద్ కమిషనరేట్లు ఉండదు, మల్కాజిగిరి కమిషనరేట్లు ఉండదు. ఇది రిచెస్ట్ ఏరియా. ఇది
ఇది ఇది రిచెస్ట్ అండ్ స్లమ్మెస్ట్. ఆ. ఈయన్నే మస్తున్నాయి, ఈయన్నే గరీబులు ఉండవు. ఉమ్. కాబట్టి ఆ ఫండ్స్ ని వాడి చాలా బాగా డెవలప్ చేయాలి సిఎంసి. కానీ మా బాధ ఏంటంటే ఇది మొత్తం ఒకటే ఉంటే హైదరాబాద్ అంతా పెరిగేది అదేలే. ఈ ఫండ్స్ తో. ఎంత 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 ఫండ్స్ అన్నా, ఎన్నో ఆఫీసులు లేవు, ఎంతమంది ట్యాక్సులు కట్టరు చెప్పు నువ్వే. అవును. ఆ ట్యాక్సులు జిహెచ్ఎంసీ సిఎంసీకి వచ్చే ట్యాక్సులు ఉంటాయి కదా, అవును. సైబరాబాద్ కమిషన్ అని. అవును. ఇప్పుడు హైదరాబాద్ ఆ ట్యాక్సులు తగ్గవా అన్న? అవును. ఇప్పుడు సపరేట్ 3 చేసిండు. అవును. హైదరాబాద్ ఏరియాకి అండ్ జిహెచ్ఎంసీకి ఆ ట్యాక్సులు తగ్గవా? మల్కాజ్గిరికి ఆ ట్యాక్సులు తగ్గవా? అవును. నువ్వు డిస్క్రిమినేట్ చేస్తున్నావు. ఇంట్లో కూడా అన్ని ఏమంటావా, చిన్న నోరు పెద్ద మాటలు అంటారు. ఏమన్నా అంటే ఉమ్. ఏమన్నా అంటే చిన్న నోరు పెద్ద మాటలు అంటారు. ఒక కార్పొరేటర్ స్థాయిని విమర్శిస్తేనే ఏమంటారు చిన్న నోరు పెద్ద మాటలు అని. ఉన్న లాజిక్ మారుతున్నాం భయ్. స్పీక్ లాజికల్లీ. ఇఫ్ యూ హావ్ గట్స్, లాజిక్ తో మాట్లాడండి. అడిగిన క్వశ్చన్ కి లాజిక్ తో ఆన్సర్ చేయండి. ఉమ్. నువ్వు ఇంత అంతెందుకు మారుతున్నావు అవే చిన్నపిల్లలాగా ఎప్పుడు వచ్చినామని కాదు భయ్. ఇంపార్టెంట్ ఉమ్. అడిగిన క్వశ్చన్ లాజికల్ గా ఆన్సర్ నువ్వు. ఉమ్. లాజిక్ లేనప్పుడే పదవులు స్థాయిలు మారుతారు. అదేలే. లాజిక్ గా మాట్లాడు. ఉమ్. అడిగిన క్వశ్చన్ ఆన్సర్ అయితే అమ్మంట ఉమ్. ఇయర్ రాదది. ఉమ్. అది వెన్ యూ కాన్ కన్విన్స్, కన్ఫ్యూజ్. ఇది మీ ఉద్దేశం. దట్ ఈస్ కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ యాజ్ పర్ పొట్ట నరేందర్ యాదవ్. యాజ్ పర్ మీ పొట్ట నరేందర్ యాదవ్, ఆ. సేర్ లింగపల్లి బిడ్డ. ఇప్పుడు జస్ట్ ఒక 4-5 క్వశ్చన్స్ వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చేసాను. బీఆర్ఎస్ పార్టీ అంటే నా ఇల్లు దేవాలయం. నాకు కేసీఆర్ గారు అంటే జాతిపిత. కేటీఆర్ గారు, రామన్న హరీష్ రావు గారు, ఈజ్ లైక్ ఏ వారియర్, బిఆర్ఎస్ వారియర్. ఆరిక్పూడి గాంధీ దొంగ ఆన్ రికార్డ్ చెప్తున్నారు. ఆన్ రికార్డ్ దొంగ గాంధీ. మీ చందనగర్ ఎస్ కార్పొరేట్ నవతారెడ్డి గారు మా అక్క. మీ అక్క. సంక్షేమమా అభివృద్ధి? 2 సంక్షేమమా అభివృద్ధి? అభివృద్ధి ఉంటేనే సంక్షేమం ఉంటుంది. అభివృద్ధి చేయలేకపోతే సంక్షేమం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? అట్లయితే అభివృద్ధి ఆగిపోతే సంక్షేమం అయిపోతుంది. పవర్ఫుల్ లీడర్ అయి ఉండాలా, ప్రాబ్లమ్ సాల్వర్ అయి ఉండాలా? ప్రాబ్లమ్ సాల్వర్. ఓకేనా? ఇదే వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చేసారు. బట్ అది మీరు కాన్ఫిడెంట్ గా ఇచ్చారు అనుకుంటున్నా. ఏం ప్రాబ్లం లేదు కదా టెలికాస్ట్ చేస్తే? ఏం లేదన్న, డిలీట్ ఏం చేయాల్సిన పని లేదా? అవసరం లేదు, చేశారు పక్క. పక్కా 200%. బీఆర్ఎస్ పార్టీ సైనికుడిగా, బీఆర్ఎస్ పార్టీ యువ కెరటంగా శేర్లింగపల్లి ప్రజలకి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? ఒక్కటే ఒక మెసేజ్ అన్న శ్రీలింగం ప్రజలకు, కన్ఫ్యూజ్ కాకండి. ఈ తొందిరి ఆటలను నమ్మకండి. వీళ్ళు చెప్పే బూటకపు మాటలను నమ్మకండి. కమిట్ అవ్వండి. బరాల్ బాగా చెప్తా, 10 సార్లు చెప్తుంది నేను. బరాల్ బీఆర్ఎస్ కి పని చేద్దాం, బాగా చెప్తా బీఆర్ఎస్ కారు గుర్తుకోడేద్దాం. ఎవ్వరు ఏం చేయడం నమ్మకం. దొంగలు అలా అన్న అబద్ధాలు. ఏం చేసినా అడుగురు. ఇంటికి వచ్చిన అడుగురు. ఏది 2500 ఏమని అడగండి అని మస్తునే వాళ్ళ గురించి అడగనీకే. మీరు అడిగినట్టు వాళ్ళ ఇంటికి కూడా రారమ్మా. మీరు నోరు ఇప్పిన రోజు వాళ్ళ ఇంటికి కూడా రారు. అండ్ యువతకు సందేశం, మనం బారాల్ బాజప్తా బీఆర్ఎస్ కి పనిచేద్దాం. ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళ కన్నా ఈ దొంగలు వీటి నుంచి మోసం చేసిపోయి మేము ఆ పార్టీలో వాళ్ళు ఈ పార్టీలో వీళ్ళకైతే అసలు నమ్మకూరి. మనం వాళ్ళకి మన తడాకేందో చూపిద్దాం. కేసీఆర్ దమ్ము ధైర్యం ఏందో చూపిద్దాం. మన బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, మీ టైం ఇచ్చినందుకు, మీ విలువైన సమయాన్ని, మీ ఆలోచన విధానాన్ని మాతో షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న.